వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు శోభారాణి గారు. ఇంద్ర సినిమాతోటి మీది తెనాలే మాది తెనాలే అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే ఒక క్యారెక్టర్, ఆ రూపమే ఈరోజు మన పక్కన నుంచున్నారనమాట. అదే కాకుండా దగ్గర 200 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. సో అసలు ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వారి మాటలోనే తెలుసుకుందాం. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? కాళ్ళు ఎరగొడతా ఇంకోసారి అలా మాట్లాడేవంటే. అర్థమైందా? అమ్మాయి మా అమ్మాయి అప్పట్లో నేను మాట్లాడలేదు కదా. మా డాడీ నాతో 1.5 years మాట్లాడాల. మీది తెనాలి, మాది తెనాలి, మనది తెనాలి. అస్సలకి ఎంత బాధేసిందంటే ఆ మాటకి నాకు. ఏంటి ఇంత భయంకరమా? కానీ తల్లి నా ఫోన్ నెంబర్ మారింది, ప్లీజ్ ఇంక ఇది 3 days కంటే ఎక్కువ ఉండదు ఈ నెంబరు. ఇదిగో ఈ నెంబర్ నోట్ చేసుకొని మా అమ్మ నెంబర్ ఇచ్చేసాను. మా హస్బెండ్ షాక్ సినిమా చూసి షాక్ అయ్యాడు. ఈవినింగ్ పెళ్లి చూపులకు రావాలి. నేను సినిమా ఆర్టిస్ట్ అని చెప్పలా. వీళ్ళు నాకు ఇష్టం సార్. అసలు అందులోనూ ఎస్పెషల్లీ మీ పక్కన చేయడం అంటే ఇంకా ఇష్టం. నీ చెల్లెల్నే ఇచ్చి పెళ్లి చేస్తా, ఎందుకంటే అది డాక్టర్ కదా, బాగా డబ్బులు సంపాదిస్తుంది కదా. నేను జస్ట్ నన్ను ఎంటర్ చేయకుండా నన్ను అక్కడ పక్కన కూర్చోబెట్టి చేయడం అన్నది నేను చాలా బాధపడిపోయా. అప్పుడైతే చాలా అసలు నేను నిజంగా ఏడ్చేసాను కూడా. ఇంద్ర చిరంజీవి గారు నుంచొని శోభారాణి అంతే కదా. ఆడవాళ్ళం ఎప్పుడైనా సరే పప్పులో కాలు వేయాల్సింది ఎప్పటికైనా సరే. మగాళ్ళు ఎంత జీనియస్లు. ఆయన మనం ఇక్కడ ఉంటాయి కదా, నన్ను వదిలిపెట్టండి, ఎందుకంటే నేను అర్థం కాని దాన్ని, మీకు వేస్ట్. నేను ఎక్కడో ఒక దగ్గర ఈ సీన్ అయిపోయిన తర్వాత సోనాలి బింద్రా ఎంటర్ అవుతుంది. ఫస్ట్ ముద్ద పచ్చడితో తింటా, ఎందుకంటే నాకు ఇష్టం అది. వీళ్ళు సరే మా అక్కకి హైట్ అంటే ఇష్టంగా, ఈ అబ్బాయి కూడా హైట్ ఉన్నాడు, 6'2" హైట్. నాకు ఇస్తా అన్న డబ్బు ముందు నాకు ఇవ్వండి అంతే, నాకు డబ్బు కావాలి అంతే. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, నువ్వు ఎట్లున్నావు? నేను కూడా చాలా బాగున్నాను. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో మీరు స్క్రీన్ పైన కంటే బయట ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అప్పుడు కంటే ఇంకా ఇప్పుడు బాగున్నారు మీరు. అవునా? ఏంటి మీ గ్లామర్ రహస్యం? ఈ గ్లామర్ రహస్యం ఏమి లేదు. అప్పుడు మామూలుగా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్లో అంటే ఆఫ్ స్క్రీన్లోనే బాగుందని అంటారు మామూలుగా. ఫస్ట్ నుంచి కూడా నాకు అది ప్లస్ పాయింటో మరి తెలియదు నాకు. అందరూ నా కో ఆర్టిస్టులు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే బయటే బాగుంటావు, అంత క్వైట్ ఆపోజిట్లో ఉంటా అంటారు. అంటే అక్కడ విగ్ పెట్టుకొని నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా పెద్ద క్యారెక్టర్స్ కాబట్టి కొంచెం అంత డిఫరెంట్ ఉంటా బయటికను దీనికి. ఇది ఒరిజినల్కి ఇట్లా డ్రెస్సులు వేసుకొని చిన్న జుట్టు వేసుకొని ఇలా ఉంటా అనమాట. ఇది ఒరిజినల్ శోభ. ఇది అట్లా. సో అంటే క్యారెక్టర్ కి తగ్గట్టు అప్పటికప్పుడు మారిపోవాల్సి వస్తుంటది కదా. ఎగ్జాక్ట్లీ. దానికంటే అదే ఇప్పుడే న్యాచురల్ గా ఇట్లాగే బాగున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, మీరు దగ్గర 200 దాకా సినిమాల్లో చేశారు కదా. స్టార్టింగ్ లో చాలా చిన్న పాత్రలే అవే చేశారు. సో ఎందుకని అలా అవకాశాలు రాక ఎందుకు అట్లాంటి పాత్రలు చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా నేను స్టార్టింగ్ నా ఫస్ట్ మూవీ వచ్చేసి హలో యమ. నేను అంటే గ్రేట్గా చెప్పుకోవడం అని కాదు కానీ డబ్బు సంపాదించడానికి నేను ఇండస్ట్రీకి రాలేదు. అంటే నేను తెలిసిన వాళ్ళు నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ నేను బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు నేనేంటో తెలుసు. మాది వచ్చేసి రేపల్లె, గుంటూరు డిస్ట్రిక్ట్. నేను పెరిగిందంతా చీరాల. సో నేనేంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం చదువు అంతగా నాకు అబ్బలేదు. నేను చాలా సన్నగా ఉండేదాన్ని. ఐ వాజ్ అంటే 50 kilos కంటే ఒక్కటి కూడా ఎక్కువ అయ్యేదాన్ని కాదు, తక్కువ అయ్యేదాన్ని కాదు. అంటే నేను మెయింటైన్ చేయలేదు, అది బై డిఫాల్ట్గా అలానే ఉండేదాన్ని. అందరు చూసిన వాళ్ళు అందరూ ఏమనేవాళ్ళు అంటే నువ్వు మూవీస్లోకి వెళ్ళొచ్చు కదా. అప్పుడు నేను వచ్చింది 99. సో మూవీస్కి వెళ్ళొచ్చు కదా, ఇంత బాగున్నా, ఇంత యాక్టివ్గా ఉన్నా. స్కూల్లో మార్క్స్ కంటే కూడా ఫస్ట్ నేను యాక్టివిటీస్, ఈ డ్యాన్స్లో కానీ డ్రామాల్లో కానీ వాటిలో ఫస్ట్ వస్తుండేదాన్ని. అయితే నాకు ఆ ఇంట్రెస్ట్తో ఏం చేశానంటే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. అది రావడం కూడా అదొక స్టోరీ లాగా వచ్చానమాట. మా ఇంట్లో అసలు ఎవరికి ఇష్టం లేదు నేను ఇండస్ట్రీ రావడం. ఈవెన్ మా వెనకాల కానీ ఎవరికి ఈ సినిమాలు టీవీ సీరియల్స్ అంటే ఎవరికి ఇష్టం లేదు. అయితే వచ్చినప్పుడు నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు కదా. తెలిస్తే మేబీ నా టాలెంట్ని చూసి ఎవరన్నా కొంచెం ఇచ్చేవాళ్ళే మంచి క్యారెక్టర్స్. మరి నేను ఇండస్ట్రీలో నిలదొక్కోవాలి, నాకు కావాల్సిన డబ్బు కాదు. నేను ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా నేను పైకి రావాలి.
సో ఫస్ట్ చిన్న నుంచే పైకి రావాలి. ఫస్ట్ క్లాస్ నుంచే కదా మనము గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా చేసేది. ఒకటేసారి పుట్టగానే డిగ్రీకి వెళ్ళలేం కదా. సో నేను ఫస్ట్ మెట్టు నుంచే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో చిన్న క్యారెక్టర్స్, అసలు ముందు నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి కదా అసలు నేను టాలెంట్ ఏంటి. ఆ డ్రామాలు వేరు, స్కూల్లో డ్రామాలు వేరు, షూటింగ్ వేరు. ఇక్కడ యాక్షన్ కట్లు అవన్నీ ఉంటాయి, అక్కడేమో డైరెక్ట్గా చెయ్యాలి. ఒకవేళ సరిగ్గా చేయకపోయినా నడుస్తుంది. ఇక్కడ అట్లా కాదు, మళ్ళీ రెండో రీటేక్ చేయాలి, మూడోసారి చేయాలి, నాలుగోసారి అవసరమైతే డైరెక్టర్ గారికి ఇష్టం వచ్చినంత వరకు ఆయనకి ఇట్లా రావాలన్నంత వరకు చేయాలి. సో నేను ఏ క్యారెక్టర్ అయినా నేను చెయ్యాలి, నేను ఇండస్ట్రీలో నాకు ఒక మంచి పేరు రావాలని స్టార్టింగ్ నుంచి అలా చేసుకుంటూ అందరి దగ్గర ఒక మంచి అమ్మాయిలాగా అనిపించుకొని ఇక లాస్ట్కి ఏవిఎస్ బ్రహ్మానందం గారి పక్కన చేసే అంత స్టేజ్కి వెళ్ళిపోయా. ఓకే. సో మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నారు, ఓకే మా అమ్మాయి మంచిగా చేస్తుంది, ఓకే పర్లేదు అని ఎప్పుడు ఒప్పుకున్నారు? మా డాడీకి అయితే అసలు ఇష్టం లేదు, మా నాన్నకి. ఇక్కడ హైదరాబాద్లో మా సిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు, నా ఓన్ కాదు, నా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చా అనమాట. డిగ్రీ అయిపోయిన తర్వాత హాలిడేస్కి వచ్చా. ఎలా నేను వెళ్ళాలి ఇక్కడికి, మా అన్నయ్య ఒక ఆయన ఉండేవాడు, ఆయనని తీసుకొని బంజారా హిల్స్ వచ్చా. అక్కడ గౌతమ్ రాజ్ గారు నా కాలేజ్కి ఒకసారి వచ్చినప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు నాకు. అప్పుడు సెల్ ఫోన్లు కాదు ఉండేది, నార్మల్ ల్యాండ్ లైన్స్. అయితే ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఎందుకో నాకు మా కాలేజీలో నేను ప్రెసిడెంట్ని కాలేజీలో, ఇది చెప్పాను కదా అదర్ యాక్టివిటీస్ నేను చాలా బాగుంటానని. సో ప్రెసిడెంట్ని, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వైస్ ప్రెసిడెంట్ని, డిగ్రీ సెకండ్ ఇయర్లో సెక్రటరీని, ఫైనల్ ఇయర్లో మొత్తం కాలేజీ మొత్తానికే ప్రెసిడెంట్ని. సో ఈ విషయంలో అయితే ఆయన ఎట్లయినా సరే నేను మా అన్న ఇద్దరం కలిసి వెళ్ళిపోయి పట్టుకున్నాం ఫోన్ చేసి. ఆయన అప్పుడు చల్మోహన్ రంగ్ అని ఒక సీరియల్లో ఉన్నారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్ దానికి. మొత్తానికి ఫోన్ ఎత్తారు. ఇవాళ రేపు తెలుసు కదా, ఎవరన్నా ఫోన్ నెంబర్లు ఇచ్చి తర్వాత ఫోన్ ఎత్తమంటే ఎత్తే అసలు ఎవరు ఎత్తారు. ఎక్కడ గెలిచాను నేను, ఎక్కడ అట్లా అంజన్ కొట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. పాపం ఆయన గౌతమ్ రాజ్ గారు ఎంత మంచి ఆయన అంటే, కమిడియన్ గౌతమ్ రాజ్ గారు నేను చెప్పేది, కామెడీ క్యారెక్టర్స్ చేశాను. ఇక ఎత్తి ఇట్లా నేను శోభా అండి ఇలా ఉమెన్స్ కాలేజ్కి వచ్చారు కదా గుంటూరులో, ఆయన గుర్తుపట్టేశారు. నేను ఇక్కడ మరి ఆయన హీరోగా సీరియల్ అది, చలమోహన్ రంగ సీరియల్ పేరు. వచ్చాను, ఆయన చూశారు, అందులో క్యారెక్టర్ వచ్చేసింది. ధర్మవర సుబ్రహ్మణ్యం గారికి పరిచయం చేశారు. నేను చాలా సన్నగా ఉండేదాన్ని కదా, తెల్లగా సన్నగా ఉండేదాన్ని కదా. చూశారు, సరే అయితే మా సీరియల్లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, దానిలో హీరోయిన్వి నువ్వు అన్నారు. ఎంత ట్విస్ట్ అసలు నిజంగా. సీరియల్లో ఒక షూటింగ్ జరుగుతుంది, దానిలో నువ్వు హీరోయిన్వి. చిన్న ఫ్రాక్ వేసుకోవాలి నేను, చాలా చిన్న ఫ్రాక్, సన్నగా ఉన్నాను కదా, సెట్ అయిపోయింది. ఇప్పుడు వేసుకుంటే జనాలు దడుచుకుంటారు కానీ అప్పుడు చాలా బాగా సెట్ అయిపోయింది. చిన్న ఫ్రాక్ వేసుకొని హీరోయిన్ కదా, హీరోయిన్ అంటే అట్లనే ఉండాలి ఆబ్వియస్. ఇక చేశాను. దాని తర్వాత హలో యమ్మ అని సీరియల్స్ అయితే అసలు లేడీ స్పెషల్, అపోలో హెల్త్ ఫైల్ అని చెప్పేసి ఒక 2 ప్రోగ్రామ్స్ ఉండే జెమిని టీవీలో. దానిలో బ్రహ్మానంద రెడ్డి గారు ప్రొడ్యూసర్. నన్ను చూసి ఈ అమ్మాయి హీరోయిన్గా ఒక సింగిల్ ఎపిసోడ్స్ అట్లా ఉండేవి అప్పట్లో. అన్నిట్లో చాలా మటుకు అచ్యుత్ గారి పక్కన, మన ఈ అప్పుడుండే హీరోలందరి పక్కన నేను హీరోయిన్గా చేశాను టీవీ సీరియల్స్లో. అప్పుడు మా నాన్నగారు హలో బాగున్నారా అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది జెమినీలో. అంటే ఇంటింటికి వెళ్ళిపోయి హలో బాగున్నారా మీరు అని ఆ యాంకర్స్ లాగా ముగ్గురిని సెలెక్ట్ చేస్తే అందులో నేను ఒక యాంకర్ని. భలే కష్టపడొచ్చా. నాకు అప్పుడు ఏముండేది, నేను పైకి రావాలి, నేను ఎట్లయినా పైకి రావాలి, ఇదే నా ఏముండేది. సో నేను ఇది డైరెక్టర్ గారిని డైలాగ్ బాగా చెప్పలేదంటే పక్కకి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకొని టెన్షన్గా నేను బాగా చెప్పాలి, నేను కంపల్సరిగా నేను అసలు సెలెక్ట్ అయిపోవాలి, అదే ఉండేది నాకు థాట్. ఇంక వేరే ఏముండేది కాదు నాకు. సో నాకు పర్ డే 500 ఇచ్చేవాళ్ళు అప్పుడు. 500. 500కి ఇంత కష్టపడి ఏమన్నా గుర్తుందా స్టార్టింగ్ లో చెప్పిన డైలాగులు అవన్నీ? అంటే హాయ్ హలో బాగున్నారా, మీరు దీనికి మీరు ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఓకే కొన్ని ఉంటాయి కదా, ఇవైతే ఖచ్చితంగా బట్టి హలో బాగున్నారా, పిఓ బాక్స్ 596 సమాజిగూడ హైదరాబాద్, అది అసలు పర్ఫెక్ట్ బట్టి కొట్టేసేదాన్ని అదైతే. ఇక అట్లా మా డాడీ ఏం చేశారంటే టీవీలలో నన్ను చూసేశారు టెలికాస్ట్ అయినప్పుడు. ఈ అమ్మాయి మా అమ్మాయి, అప్పట్లో నేను మాట్లాడలేదు కదా, మా డాడీ నాతో 1.5 year మాట్లాడాల. అబ్బా
నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళేంటి మాకు అప్పుడు అంబాసిడర్స్ వచ్చాయి మమ్మల్ని పిక్ చేసుకొని డ్రాప్ చేయడానికి. ఇప్పుడంటే అన్ని కార్లు వచ్చినాయి కానీ మాకు అప్పుడు కార్ లేదు కదా. నేను ఎంత ఐ వాజ్ 19 years అప్పుడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయినప్పుడు, చిన్నప్పుడే. ఓకే, దేవుడు స్టడీస్ ఇవ్వకపోతే అదర్ యాక్టివిటీస్ ఇస్తాడన్నమాట. సో వీటిలో నేను అంత మరి యావరేజ్ అని కూడా చెప్పకూడదు. ఆ యావరేజ్ అన్న పదానికి కూడా అర్థం ఉండదు. నేను బిలో యావరేజే. నేను డైరెక్ట్ గా చెప్పేస్తున్నా. నేను చాలా ఫ్రాంక్ గా మాట్లాడతాను. నా ఫ్రెండ్స్ కానీ మా సినిమా ఇండస్ట్రీలో ఈవెన్ బ్రహ్మానందం గారు కూడా శోభ అసలు ఏమి మనసులో పెట్టుకుండా ఫ్రాంక్ గా మాట్లాడుతుంది అంటారు. నాలో అది ఒక్కటే సంపాదించుకోగలిగా ఇండస్ట్రీలో. ఈవెన్ ఏవిఎస్ గారు కానీ వాళ్ళతో నేను వర్క్ చేశాను కదా అట్లా. సో మా డాడీ చూసి ఒకసారి పెద్ద బుజ్జి, నన్ను పెద్ద బుజ్జి అంటారు మా ఇంట్లో, పెద్ద బుజ్జి ఎట్లా ఉందో చూద్దామని చెప్పేసి మా మమ్మీని పంపించారు ఫస్ట్. ఆమె నాకు అప్పుడు పేజర్లు ఉండేవి, ఎట్లా కొట్ట పేజర్ నెంబర్ మా అక్కళ్ళకి ఇచ్చా. ఎందుకంటే వీళ్ళు నెంబర్ నాకు కాంటాక్ట్లో కావాలి కదా. మా అక్క వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్, నేను అక్క వాళ్ళకి కాంటాక్ట్. సో వీళ్ళకి డైరెక్ట్గా లేదు కదా. అలా ఫస్ట్ మా అమ్మ వచ్చింది, మా అమ్మ తర్వాత మా నాన్న. అట్లా మా నాన్నకే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ జెమినీ టీవీలో నేను ఒక యాంకర్గా అండ్ వచ్చే టీవీ సీరియల్స్లో నేను ఒక హీరోయిన్గా కనిపించేసరికి ఆయన గ్రేట్గా చెప్పుకోవడం మొదలుపెట్టాడు ఇక ఊర్లో. అట్లా మమ్మీ డాడీ కూడా వచ్చేసారు. ఓకే, స్టార్టింగ్ ఒప్పుకోలేని వాళ్ళని కూడా ఒప్పించారనమాట మొత్తానికి మీరు. ఇంకా దాని తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు మీరు? వన్ బై వన్ అలా వచ్చేస్తూనే ఉన్నాయి. అస్సలు వెనక్కి తిరిగి చూడలేదు. హలో యమ్మ నా ఫస్ట్ మూవీ, సురేష్ గారు హీరో, పవిత్రన్ గారు డైరెక్షన్లో. కెమెరామెన్ దివాకర్ గారు ఒక సీరియల్కి ఆయన కెమెరామెన్ అయితే ఈ అమ్మాయి బాగా యాక్ట్ చేస్తుంది, చాలా కష్టపడి చేస్తుంది అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ పరిచయం చేశారు. పరిచయం చేస్తే వాళ్ళు ఫస్ట్ సినిమా కోటా శ్రీనివాస గారు అండ్ బాబు మోహన్ గారి కాంబినేషన్, కమీడియన్ గా యాక్ట్ చేశా. ఫస్ట్ సినిమా కమీడియన్ గా చేసేసరికి ఇంకా నాకు హీరోయిన్ కాదు, సిస్టర్ క్యారెక్టర్స్ కూడా కాదు, నేను కమీడియన్ గా స్థిరపడాలి అని నేను అప్పుడే బ్రెయిన్ లో పడిపోయింది నాకు. ఎందుకంటే నాకు మా నాన్నగారికి బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. ఓకే, ఆయన చేసిన సినిమాలన్నీ థియేటర్లో చూసి మా నాన్నగారు చాలా బాగా నవ్వుతారు, బాగా హెవీగా నవ్వేస్తుంటారు సీట్లో. ఆయన యొక్క డైలాగ్స్ వినేసి మా నాన్నగారిని చూస్తూ ఉండేదాన్ని, నేను వీళ్ళ పక్కన యాక్ట్ చేయాలి. సో మా నాన్నగారికి గ్రేట్గా నా కూతురు ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వాళ్ళ పక్కన కూతురు కానీ కొడుకు కానీ వెళ్ళి వాళ్ళతో రిలేషన్షిప్ అట్లా పెంచుకుంటే ఏ కన్న తల్లి తండ్రికైనా అసలు ఆనందమే వేరుంటుంది అట్లా. ఓకే, మొత్తానికి చాలామంది ఏమనుకుంటారంటే ఈ స్టేజ్ చేయక నేను ఇంకా వేరే హై రేంజ్లో ఉండాలి అది అనుకుంటారు. మీరు ఎందుకంటే డిఫరెంట్గా అట్లా ఆ కామెడీ క్యారెక్టర్స్కి ఇదే అయ్యారు? నాకు అదే చెప్పాను కదా, మా డాడీకి ఇష్టం ఫస్ట్ కామెడియన్స్ అంటే. మా డాడీ చాలా తక్కువ సినిమాలు చూసేవాళ్ళు. చూసిన సినిమాలు కూడా బ్రహ్మానందం గారు, ఏవిఎస్ గారు, బాబు మోహన్ గారు, కోటా శ్రీనివాసరావు గారు ఇలా కమీడియన్స్ ఉన్న సినిమాలు మాత్రమే ప్రిఫర్ చేసి చేసుకొని వెళ్ళి చూసేవాడు. అంటే అందరం ఫ్యామిలీ. ఆయనకి వాళ్ళంటే ఇష్టం కాబట్టి నేను కూడా థింక్ చేశాను, నేను ఏ ఫీల్డ్లో అయితే నేను సక్సెస్ కాగలను ఓకే థింక్ చేశా. సో కమీడియన్గా వెళ్ళాలి. నేను బ్రహ్మానందం గారు ఫస్ట్ సినిమాకి నన్ను అడిగారు, నీకెందుకు మంచిగా సన్నగా ఉన్నావు, పర్సనాలిటీ బాగుంది, మంచి ఈ టాలెంట్ కూడా ఉంది నీకు, ఎందుకు కామెడియన్గా చేయాలనుకుంటున్నావు అని అంటే, నాకు ఇష్టం సార్ అసలు, అందులోనూ ఎస్పెషల్లీ మీ పక్కన చేయడం అంటే ఇంకా ఇష్టం. చిన్నదాన్ని నేను చాలా, బ్రహ్మానందం గారు చాలా పెద్దోళ్ళు కదా అప్పుడే, నేను ఎంత 20 నుంచే స్టార్ట్ అయిపోయా. అయినా పర్వాలేదు మీ పక్కన వైఫ్గానే చేయాలి నేను. మరి వైఫ్గానే ఇస్తారు నా పర్సనాలిటీకి. హైట్గా ఉండేదాన్ని, సన్నగా ఉన్న హైట్ ఉండేదాన్ని కాబట్టి ఇంకా అలా ఆయన పక్కన వేచి ఉంటా, నిన్నే ఇష్టపడ్డాను. ఇదేంటి చాలా సినిమాలు చేశా. మన ఇంద్ర కాంబినేషన్లో గంగోత్రి, తర్వాత బహుమతి, ఎస్వి కృష్ణారెడ్డి గారి బహుమతి సినిమా, తర్వాత అది సుభాష్ చంద్రబోస్, చాలా సినిమాలు చేశా. కొన్ని గుర్తు కూడా రావట్లేదు. మాకు అది చూడంగానే అనిపిస్తుంది, ఓకే అందులో ఉన్నారు ఇందులో ఉన్నారు అనిపిస్తుంది, పర్టికులర్గా గుర్తుకురావు. అవును, బాగా గుర్తుండిపోయింది అంటే ఇంద్ర, మీది తెనాలి మాది తెనాలి. సో ఆ మూవీలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అది భలే మంచి ఎక్స్పీరియన్స్, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే అందరు కమెడియన్స్ ఎంతమంది ఉన్నారు, ఏవిఎస్ గారు, బ్రహ్మానందం గారు, తర్వాత ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ గారు,
అసలుకి మహానుభావులు నిజంగా అందరు బిగ్ కమీడియన్స్ తెలుగు ఇండస్ట్రీలో. వాళ్ళందరి మధ్యలో ఒక్క లేడీ నేను. ఒక 4-3 ఉన్నారనుకో, వాళ్ళలో ఎవరా అని ఇట్లా ఎత్తుక్కోవాలి. కానీ అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఆయన ఏవిఎస్ గారి వైఫ్, వీళ్ళందరూ కాంబినేషన్ విత్ చిరంజీవి గారి కాంబినేషన్. అవును, నాకు ఇంకొక వాళ్ళు లేరు నాకు కాంపిటీషన్, నేను ఒక్కదాన్నే. సో ఐ వాజ్ నిజంగా ఎంత లక్కీగా ఫీల్ అయ్యానంటే, బి గోపాల్ గారు డైరెక్టర్ గారు అప్పుడు మన సెలెక్షన్ అప్పుడు కూడా, అంటే సెలెక్ట్ చేసేటప్పుడు ఒక 3-4 ఎంచుకుంటారు కదా, వీళ్ళల్లో ఎవరు అంటే ఏవో ఉంటాయి కదా కారణాలు, రెకమెండేషన్ దగ్గర కానీ, డేట్స్ ప్రాబ్లం దగ్గర కానీ, ఎవరైతే మనకి సెట్ అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. శోభ నువ్వు సెలెక్ట్ అయిపోయావనగానే నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే, కాశీలో షూటింగ్. అవును, కాశీ వెళ్ళిపోయా. మా మమ్మీ అవుట్డోర్ అంటే మా మమ్మీ పక్కా ఉంటాను నాతో పాటు. అక్కడ అసలు షూట్ చేస్తుంటే నేను నిజంగా వాళ్ళతో నేను ఒక్కదాన్నే ఉన్నానా, ఏంటి మన చిరంజీవి గారు పక్కనే కూర్చొని నేనే అసలు నాకు ఇంత అదృష్టమా, ఒకసారి ఊహించేసుకో. అంత పెద్ద ఆర్టిస్టుల మధ్యలో ఒక్కదాన్నే లేడీని. ఎక్కడో ఒక దగ్గర ఈ సీన్ అయిపోయిన తర్వాత సోనాలి బింద్రే ఎంటర్ అవుతుంది అంతే. ఈవెన్ సోనాలి బింద్రే కూడా లేదు. నేను నిజంగా నా ఆనందానికైతే అసలు హద్దులు లేవు అనుకోవచ్చు ఆ టైంలో, అంత చిన్న వయసులో. అంటే ఇప్పుడు అది ఆ సినిమాలో ఆ సీన్ కూడా ఆల్మోస్ట్ అది ఎపిసోడ్ లాగా కంటిన్యూషన్ అవుతుంటది. మీరు అక్కడికి వెళ్ళడం, నెక్స్ట్ మీద సినిమా ఎంత ఎక్సైటింగ్ గా చూసామో, ఆ సీన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అంత ఎక్సైటింగ్ గా చూసాం. అవును, నిజంగా అది చాలా బాగా. అందులో ఇన్నోసెంట్ గా యాక్ట్ చేయాలి నేను. అందులో అసలు నాకేం తెలీదు, నాకు అంత బంగారం పిచ్చి. ఇలా అనుకోవాలి, వాళ్ళేమో నన్నే చూస్తుంటారు ఎక్కడ కొట్టేద్దామని, నేనేమో ఏంటి వీళ్ళు అంటాం. ఏవిఎస్ గారికేమో పాపం నడక సరిగ్గా రాదు, మీది తెనాలి మాది తెనాలని డాన్స్ వేస్తుంటాడు. మేమేంటంటే అది ఊరు నుంచి తెనాలి నుంచి వస్తామన్నమాట. అట్లా వీళ్ళేమో మమ్మల్ని ఎట్లయినా సరే దొంగతనం చేయాలి మా దగ్గర, మేము తెలియని వాళ్ళం కదా ఏమి, అట్లా. నిజం బంగారం అదంతా. అవును, అది కాస్ట్యూమ్ బంగారమే అదంతా. దాని తర్వాత కంటిన్యూషన్ గంగోత్రి చేసాం, సేమ్ గెటప్స్. అవునవును, దానికి కాంబినేషన్ గా వచ్చి. అవును, అప్పుడు ఏం చెప్పారంటే చిన్ని కృష్ణ గారు, నేను కాదు మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది అనే సినిమా, మన ఏవివి సత్యనారాయణ గారు సినిమా చేస్తున్నా. అప్పుడు చిన్ని కృష్ణ గారు, రైటర్ చిన్ని కృష్ణ గారు పరిచయం అయ్యారు అక్కడ. దానికి ఆయనే అనుకుంటా, సరే గుర్తులేదు, ఐఎమ్ సారీ. అయితే ఆయన అన్నారు, నేను బద్రీనాథ్ అనే సినిమా చేస్తున్నానమ్మా, దానిలో కూడా మీరు కావాల్సి వస్తుంది, ఏవిఎస్ గారు మీరు పక్కా మీరు కావాల్సి వస్తుంది అన్నారు. అవునా అండి, తప్పకుండా అండి, పిలవండి. సరే, పిలిచేదేంటి అదే సీక్వెన్స్. ఇప్పుడు ఇంద్రా నుంచి గంగోత్రి వెళ్ళారు, గంగోత్రి నుంచి బద్రీనాథ్ వెళ్తారు అని అన్నారు. మరి ఏమైందో ఏమో, చాలా గ్యాప్ వచ్చింది ఆయన చెప్పిన దానికి దీనికి. ఈ మధ్యలో నాకు పెళ్ళి అయిపోవడం, నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం మా హస్బెండ్తో పాటు. కట్ చేస్తే బద్రీనాథ్లో తను యాక్ట్ చేసింది నా బదులు. ఆ అమ్మాయి ఉంది కదా, గీతా సింగ్. ఓకే, యాక్చువల్గా ఆ క్యారెక్టర్ నాది, నేను చెయ్యాలి. సో ఏవిఎస్ గారు బదులు ఇన్స్టెడ్ ఆఫ్ ఏవిఎస్ గారు ధర్మవర సుబ్రహ్మణ్యం గారు యాక్ట్ చేశారు. ఐ డోంట్ నో అబౌట్ దట్, నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇక్కడ ఇండియాలోనే లేను. సో నేను అక్కడ ఉంటే నన్ను ఎలా కాంటాక్ట్ చేస్తారు, చేయలేరు కదా. అప్పుడు అనిపించింది నాకు, ఆస్ట్రేలియాకి కొన్ని మూవీస్ రిలీజ్ అవుతాయి, మాకు తెలుసు ఏమేమి రిలీజ్ అయినాయో. సో అయ్యో ఈ క్యారెక్టర్ నేను కదా చేయాల్సింది. అప్పుడు చిన్ని కృష్ణ గారు నా గురించి నాకు చెప్పారు కదా, ఓకే నేను అవైలబుల్ లేను, దట్స్ ఓకే అనుకున్నా. ఓకే మేడం, మంచి పీక్ స్టేజ్లో అసలు కామెడీ కంటిన్యూస్ అవుతుంది ఇంకొక మూవీస్లోకి అన్న స్టేజ్లో, అట్లాంటప్పుడు ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు? లవ్ మ్యారేజ్ మీదేమన్నా? నాది లవ్ మ్యారేజ్ కాదండి, కాదు. అసలుకి మా మమ్మీ నా చేత ఫస్టే ప్రామిస్ చేయించుకుంది ఇండస్ట్రీకి వచ్చినప్పుడే, నువ్వు ఒక నీ కెరియర్ నువ్వు ఒక ఎయిమ్ మీద వచ్చావు కాబట్టి ఇండస్ట్రీకి, ఆ ఎయిమ్ నువ్వు కంటిన్యూ చేయాలంటే, చిన్నదాన్ని కదా వయసులో, ఈ లవ్లు గివ్లు అలాంటివి పెట్టుకుంటే నీకు కాదమ్మా అని చెప్పి మా మదర్ చెప్పారు. సరే, నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదనుకో, నాదంతా ఏమేంటి, ఈ సినిమా అయిపోయిందా ఇంకోటి ఏ సినిమా వస్తుంది, నాకు ఇది ఎవరి కాంబినేషన్, దేవుడా బ్రహ్మాండం గారి కాంబినేషన్ అయితే బాగుండు ప్లీజ్ అని బాగా నేను అనుకుంటూ ఉండేదాన్ని నేను. సో నేను లవ్ చేయడానికి అంత టైం లేదు నాకు, ఆ ఆలోచన కూడా నాకు
లేదు, అసలు ఆ ట్రాకే నాది కాదు, లవ్ ట్రాకే కాదు అసలు నాది. ఓకే. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, నాది అరేంజ్డ్ మ్యారేజ్. ప్రమాణం చేయించేసుకున్నా ప్రమాణం చేయించుకుంది ఒకటను, రెండోది అసలు నా ట్రాక్ నా బ్రెయిన్ అది కాదు కదా. నేను అందులో ఆల్రెడీ చిప్ పెట్టేసుకున్నా, అప్లోడ్ చేసేసుకున్నా నా బ్రెయిన్ లో. నో లవ్ నథింగ్. లవ్ లో ఉంటే చాలా మందిని చూశాను కదా, నేను ట్రాక్ చేంజ్ అయిపోతుంది. నాకు అదొద్దు, అమ్మో నేను మూవీస్లో నేను వెళ్ళిపోవాలి, సీరియల్స్లో అట్లా. అండ్ అలాగే మీకు ఒకటి తెలుసా, మనం ఏది వద్దనుకుంటే లైఫ్లో అదే వెంటాడుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి వద్దనుకున్న వాళ్ళకి ప్రపోజల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ మీకు ఏం ప్రపోజల్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి చెప్పాలి ఇప్పుడు. వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇండస్ట్రీలో వాళ్ళదే చాలా వచ్చాయి. చాలా అంటే ఒక 3-4 అట్లా అబ్బాయిలు మ్యారేజ్ చేసుకుందామా అన్న వాళ్ళు ఉన్నారు. నేనేంటో దాన్ని, నాకు ఇంట్రెస్ట్ ఉంటే కదా ముందు. ఇప్పుడు మనం ఏదన్నా కర్రీ తినాలనిపిస్తుంది, ఆ కర్రీ మీద మనకి తినాలనిపించినప్పుడు అది కాకుండా మిగతాయి వచ్చినాయి అనుకో, అవన్నీ తినబుద్ధి కాదు, అదే కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది గుంటూరు డిస్ట్రిక్ట్ కాబట్టి పచ్చళ్ళు అంటే మేము బాగా లైక్ చేస్తాం. గోంగూర సూపర్ గా. ఇప్పటికి కూడా మా ఇంట్లో అంటారు, చికెన్ ఉన్నా మటన్ ఉన్నా కానీ నేను ఫస్ట్ ముద్ద పచ్చడితో తింటా, ఎందుకంటే నాకు ఇష్టం అది. ఇది ఇష్టం అనుకొని దీన్ని దాటుకొని నేను దానిలోకి వెళ్ళలేను కదా. సో నాకు వాళ్ళంతా చెప్పినా నాకు ముందు అసలు బుర్రకెక్కలేదు. నాకు మంచి క్లోజ్గా ఉండేదాన్ని, ఫ్రెండ్లీగా ఉండేదాన్ని, కానీ అది నాకు ఎక్కాలి కదా, వాళ్ళు చెప్పింది నాకు ఎక్కాలి కదా. సరే ఓకే విల్సి. నా ఏమంతా ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఏ సినిమా స్టార్ట్ అవుతుంది, ఆ సినిమాలో నాకు క్యారెక్టర్ ఉంటుందా లేదా, అయ్యో డైరెక్టర్ గారు మంచి వాళ్ళు నన్ను మంచిది అంటారే సార్, సినిమా స్టార్ట్ అయింది కదా సార్, మరి ఉన్నామమ్మా మా సినిమాలో అంటే ఆ హ్యాపీ వేరు. ఈ గోల్ ఎందుకు మనకి అస్సలు. నేనైతే ఈ లవ్లు అన్నవి మాత్రం మేబీ మీ ఛానల్ ద్వారా అందరు చూస్తుంటారు కూడా, వాళ్ళకు కూడా తెలుసు నేను యాక్సెప్ట్ చేయలేదు. సో మమ్మీ డాడీ వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకున్నాను. చాలా మంది ఇప్పటివరకు ఇండస్ట్రీలో వాళ్ళు లవ్ చేసుకున్న వాళ్ళ కెరీర్ అంతా అక్కడితో ఆగిపోయింది అని అంటూ ఉంటారు. అట్లా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా, మీరు ఎవరన్నా చూసారా ప్రత్యక్షంగా? ఉంది. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మమ్మీ డాడీ వాళ్ళ సపోర్ట్ లేదు కదా నాకు. అక్క వాళ్ళ తర్వాత ఫ్రెండ్స్. ఒక అమ్మాయి ఉంది, పేరు చెప్పొద్దు, ఇండస్ట్రీ అమ్మాయి. ఆ అమ్మాయి మేమిద్దరం అంటే ఇది చెప్పాను కదా, బ్రహ్మానందరెడ్డి గారి సీరియల్స్లో హీరోయిన్గా చేసామని చెప్పాను కదా. ఆ అమ్మాయి కూడా పాప హైట్ పర్సనాలిటీ చాలా బాగుంటుంది, చాలా టాలెంటెడ్ ఆ అమ్మాయి కూడా. సో మా ఇద్దరిని పాప ఆయన పైకి తీసుకొచ్చాడు, వీళ్ళకి ఎవరు లేరు. ఆయనకి బ్రహ్మానందరెడ్డి గారు అంటే ఆయనకి పోలియో వచ్చి ఉంటుంది అనమాట, ప్రొడ్యూసర్ గారికి. ఎప్పుడు దీని మీద కూర్చొని ఉంటారు చైర్లోనే. ఉన్న టీవీ సీరియల్స్లో ఒక మంచి ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. సో టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రం అసలు ఆయన వదిలిపెట్టడు. ఆయన అన్నిట్లోనూ వాళ్ళ చేత యాక్ట్ చేయించుకోవాలని చూస్తారు. ఆ అమ్మాయి మధ్యలో ఆపేసింది. ఇలానే లవ్ చేసిందో మరి ఏమో, నాకు తెలిసి లవ్ చేసింది అనుకున్నాను. నాతో పాటు వచ్చుంటే ఆ అమ్మాయి కూడా చాలా సినిమాల్లో కనిపించేదేమో. ఆ అమ్మాయి మధ్యలో ఆగిపోయింది కదా. ఆగిపోయి కట్ చేస్తే నాకు మ్యారేజ్ అయిపోయి నాకు పిల్లలు పుట్టిన తర్వాత మేము ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉంది ఆ అమ్మాయి. శోభ నువ్వు కదా, నువ్వేంటే ఇక్కడ ఉన్నావు, నాకు పెళ్ళైపోయి పాప పుట్టేసింది అని చెప్పింది. ఓహో నాకు కొత్తగా పెళ్ళయింది, ఈ ఇయర్ 2007లో చెప్తున్నా, 2007లో నా మ్యారేజ్ అయింది కదా, కొత్తగా పెళ్ళయింది, మేము ఇక్కడ ఉంటున్నాం, మా అత్తయ్య వాళ్ళు ఇల్లు ఇది అని చెప్పాను అనమాట. సో ఆ అమ్మాయి ఒకటి, అదొక ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి మేబీ లవ్ చేసి చేయకపోతే ఇంకా బాగా అయ్యేదేమో. ఓకే ఓకే, అది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ నిజంగా. అసలు అలా మధ్యలో ఆగిపోవటం కెరీర్ నిజంగా చాలా. సరే అండి, మరి అయితే మీ మ్యారేజ్ ప్రపోజల్ ఎలా వచ్చింది మీకు? ఆ మ్యారేజ్ ప్రపోజల్ అంటే నేను వెన్ ఐ వాజ్ 29కి అంటే కొంచెం లేట్ మ్యారేజ్ అనుకోవచ్చు నాది. నేను అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా ఫస్ట్. నా మనసు అంతా ఇటుంది కదా, ఈ సినిమాలు మూవీస్ ఇవే చేయాలి, నాకు అసలు ఏమీ ఉండేది కదా నా బ్రెయిన్లో. ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్, మూవీస్, తినాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి, నాదంతా హ్యాపీ లైఫ్. మమ్మీ డాడీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా, ఇంకెందుకు బాధ, అంతే కదా. ఇంకా మనకి వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇంకెందుకు బాధ మనకి. ఇంకా మనకేముంది వెనకాల పుల్లప్పులు ఏమి లేవు కదా మనకి. సో నా లైఫ్ అట్లున్నప్పుడు మా మమ్మీ ఏం చేసేదంటే ఎవ్రీ మంత్ మా ఇంట్లో పనులను పెట్టేది. మా మమ్మీ ఊరు నుంచి తీసుకొచ్చి నాకు పనులు ఉండేవాళ్ళు, పక్కా 2 లేకపోతే 3 ఉండేవాళ్ళు. నాకు వెంగళరావు నగర్లో ఫ్లాట్ ఉంది,
నేను సంపాదించిన మనీ అండ్ మా డాడీ ఇద్దరం కలిసి వేసి ఒక ఫ్లాట్ కొనిచ్చారు నాకు, ఓన్ హౌస్ ఉండాలి అని. సో ఆ హౌస్లో వండుకుంటూ 3 పనోళ్ళు పక్కా, నాకు వంట చేసేవాళ్ళు ఒకళ్ళు, నాకు అసిస్టెంట్గా వచ్చేవాళ్ళు ఒకళ్ళు, వీళ్ళంతా ఎవ్రీ మంత్ మమ్మీ డాడీ వచ్చేది. మా డాడీ తక్కువ వచ్చేవాళ్ళు కానీ మమ్మీ వచ్చేది పక్క. ఎందుకంటే నా తర్వాత సిస్టరు వాళ్ళ హస్బెండ్ డిఎస్పి, ఇక్కడ బేగంపేటలో వాళ్ళకి జాబ్ వచ్చింది, బేగంపేట పోలీస్ లైన్స్లో ఉండేవాళ్ళు. మా సిస్టర్ దగ్గరకు వచ్చుకుంటూ నా దగ్గర కూడా వచ్చేది. అప్పట్లో యాంకర్స్ని చంపేస్తున్నారు అని చెప్పి వచ్చింది, గుర్తుందా నీకు? అవునవును, ఎప్పుడు 2006 అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, నుంచి ఒక అమ్మాయికి యాంకర్స్ ని వచ్చేసి అటాక్ చేసి చంపేశారు, అది ఇదని వస్తే ఒక్కతే ఉంటుంది అది ఇదని. మా అమ్మకి కొంచెం భయం వేసింది. మా ఇంట్లో అయితే పెళ్లి చేసుకోమని ఎప్పటి నుంచి అంటున్నారు కానీ నేను కొట్టి పడేసేదాన్ని. వాళ్ళు రాగానే వాళ్ళకి మా అమ్మకు ఒక శారీ కొనియాలి పక్క, నాకు అనిపించేది మంచిగా భోజనం పెట్టాలి, మంచిగా అన్ని చూపించాలి. దీంతో ఏం చేసేదంటే ఆ మ్యారేజ్ని ఆ వర్డ్ని పక్కగా జరిపేసేదాన్ని. సో మళ్ళీ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా 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 1 year నుంచి అలా జరుగుతూ ఒక రోజు పట్టుబట్టేసింది మా అమ్మ, మా చెల్లెలు కూడా. ఆమెకు ఆల్రెడీ పెళ్ళైపోయి పాప పుట్టేసింది, నేను మాత్రం చేసుకోవట్లా పెళ్లి. ఇక వాళ్ళకి ఏముంది, అమ్మ ఇంజనీర్ చదివేటప్పుడు ఫైనల్ ఇయర్లో పెళ్లి చేసేసారు. ఇక మా అమ్మ మా నాన్న చెప్పిన మాట వినింది అమ్మాయి. నేను ఇండస్ట్రీలో ఉన్నా కదా, నేను వినేదాన్ని కాదు. నేను మా డాడీ మమ్మీ వాళ్ళు నన్ను చేసుకోమని చెప్పినా నా ఎయిమ్ అంతా మూవీస్ లైన్లో ఉండేసరికి నేను దాన్ని కొట్టేస్తూ వస్తున్నా. నా వయసు వచ్చేసి 29 అప్పటికే. మామూలుగా నా ఫ్రెండ్స్ కానీ అందరికీ పిల్లలు పెళ్ళైపోయి పిల్లలు పుట్టేశారు. నాకు ఇంట్రెస్ట్ లేదు కదా ఫస్ట్. నేను అప్పటికి ఏంటంటే నేను చాలా పీక్లో ఉన్నా. ఆల్మోస్ట్ మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్క డైరెక్టర్ గారికి, కొంచెం పెద్ద డైరెక్టర్ గారికి వాళ్ళు నాకు తెలుసు, నేను కూడా వాళ్ళకి తెలుసు. ఒక శోభారాణి అంటే ఇండస్ట్రీలో తెలిసిపోయిన టైంలో ఈ సిచ్యువేషన్స్ జరిగేసరికి, ఈ మర్డర్స్ ఇలాంటివి జరిగే, యాంకర్స్ని ఎవరో ఒక్కళ్ళే ఉంటే వచ్చేసి చంపేస్తున్నారని కానీ మా మదర్కి చాలా భయం వేసింది. భయం వేసేసి ఇంకా ఒక రోజు మార్నింగ్ వాళ్ళు చీరాల నుంచి వస్తే మార్నింగ్ 6 o'clockకి వాళ్ళు వచ్చేవాళ్ళ ఇంటికి. తలుపు తీయగానే ఏడుస్తూనే వచ్చేది మా మమ్మీ లోపలికి. మా సిస్టరు, మా పెద్ద సిస్టరు, మా అమ్మ ఇద్దరు కలిసి నన్ను ఒక ఫోటో అడిగారు ఇంట్లో. మనం టీవీ సినిమా ఆర్టిస్టులం కాబట్టి మన ఇంట్లో చాలా ఆబ్వియస్గా ఫొటోస్ ఉంటాయి చాలా. ఒకటి తీసుకున్నారు నాది, తీసేసుకొని అంటే రీసెంట్గా నా బర్త్డే అయిన ఫోటో ఒకటి తీసుకొని వెళ్ళి వనజారావు మ్యారేజ్ బ్యూరోలో పెట్టేశారు. పెట్టేసేస్తే నా ఫోన్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు. అది వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తే బాగుండేది. నాకు ఫోన్స్ రావడం మొదలుపెట్టినాయి. రోజుకు ఒక 10 calls నన్ను, అంటే నా ప్రొఫైల్ అందులో ఉంది కదా. సో ఎవరికైనా నచ్చితే వాళ్ళు ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఇస్తారనమాట. ఈవిడ మధ్యలో ఉండి పెళ్లి చేస్తారు, వనజారావు గారు, ఆయన మీడియేటర్ అనమాట. సో ఏంటమ్మా మీరు ఏమైనా పెట్టొచ్చారా అంటే, అవును పెట్టొచ్చా అంటే, ఇవి ఇన్ని ఫొటోస్ ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, అసలు మెడ్రాస్ నుంచి, మళ్ళీ కలెక్టర్ వాళ్ళ కొడుకు ఎవరో నాకు గుర్తులేదు. 2007, 10 years అయిపోయింది కదా, 2017. సో ఇంత వస్తుంది, ప్రపోజల్స్ వస్తున్నాయి. ఏంటమ్మా అంటే, అవును పెట్టాం మేము, నువ్వు చూస్ చేసుకో. ఇక ఇలా కాదని చెప్పేసి నేను ఫోన్ చేసి వాళ్ళకి, నా ఫోన్ నెంబర్ మారింది, ఇగో ఈ ఫోన్ నెంబర్ తీసుకుని మా మమ్మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసా. అర్థమైందా? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, ఏమండి నేను వనజారావు మ్యారేజ్ బ్యూరో నుంచి మాట్లాడుతున్నానండి, మీకు వీళ్ళెవరో ఇంట్రెస్టెడ్గా ఉన్నారంట, మీతో మాట్లాడతారంట. ఇదే గోల మార్నింగ్ నుంచి. ఇదేంటి ఈ గోల ఏంటి, నాకు అసలు అర్థమే కావట్లేదు. ఫోన్ వస్తే ఏ సినిమా నుంచి వస్తుందా, షూటింగ్ నుంచి వస్తుందా అని నేను వెయిట్ చేస్తుంటే, వనజారావు మ్యారేజ్ తల్లి నా ఫోన్ నెంబర్ మారింది, ప్లీజ్ ఇంక ఇది 3 days కంటే ఎక్కువ ఉండదు ఈ నెంబరు, ఇదిగో ఈ నెంబర్ నోట్ చేసుకొని మా అమ్మ నెంబర్ ఇచ్చేసా. మా అమ్మ నెంబర్ ఇస్తే మా అమ్మకు ఫోన్ చేయడం మొదలు పెట్టారంట. ఆవిడకి ఇష్టంగా కూతురికి పెళ్లి కావాలి. అబ్బా ఆవిడ ఇంకా ఫుల్ ఖుషి అయిపోయింది. అయితే మా అమ్మ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 10 days ఎప్పుడో ఇచ్చినట్టున్నాను. ఫస్ట్ ఫోను ఇప్పుడు నేను ఎవరినైతే పెళ్లి చేసుకున్నానో వాళ్ళేంటి, మా హస్బెండ్ మాల్దీవ్స్లో జాబ్ చేసేవాడంట యాజ్ ఏ లెక్చరర్ అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. సో ఆయన ఇండియా వచ్చిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకోవాలి అది ఇదని అంటే, సరే వనజారావు మ్యారేజ్ బ్యూరోలో పెట్టాలని వాళ్ళు దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో పెట్టారు. వాళ్ళు ఉండేది హబ్సిగూడ కాబట్టి వాళ్ళు ఆ బ్రాంచి, నేను ఈ బ్రాంచి. నేను ఉండేది వెంగళరావు నగర్ కాబట్టి ఈ బ్రాంచ్లో పెట్టారు మమ్మీ వాళ్ళు. సో ఫస్ట్ ఫోన్ కాల్
మా అమ్మకి రాగానే ఇట్లా మేము హబ్సిగూడ అంటే ఉప్పల్ ఆ సరౌండ్ నుంచి మాట్లాడుతున్నామండి, ఇంట్రెస్టెడ్గా ఉన్నాం, మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారని మా మామయ్య. మరి వీళ్ళు ఫోన్ చేశారా నాకు ఐఎమ్ నాట్ షూర్, నాకు తెలీదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి. సో మా అమ్మోళ్ళే వెళ్ళి చూసి వచ్చారంట. మళ్ళీ నాకు చెప్తే నేను వద్దంటాను కదా, ఇది ఒకటి భయం మా మమ్మీకి, సినిమాలని పోతుంటానని చెప్పేసి వాళ్ళే వెళ్ళి చూసి వచ్చారు. నేను హైట్ ఉన్నాను కాబట్టి నాకు ఫస్ట్ నుంచి కూడా హస్బెండ్ అంటే ఎట్లుండాలి అంటుంటే మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్స్ హైట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, మనం తెల్లగా ఉండాలి అనుకుంటాం కదా, డ్రీమ్స్ ఉంటాయి కదా. కొంతమంది కలర్ తక్కువ ఉన్నా పర్లేదు కానీ మంచి స్మైలీ ఫేస్ ఉండాలి ఇలా అనుకుంటారు. నేను ఫస్ట్ నుంచి చెప్తుండేదాన్నేమో హైట్ మాత్రం ఫస్ట్ చూస్ చేసుకున్నాను, బికాజ్ నేను హైట్ ఉన్నాను కాబట్టి, మంచి హైట్ ఉన్నారు. సో హైట్ వీళ్ళు సరే మా అక్కకి హైట్ అంటే ఇష్టంగా, ఈ అబ్బాయి కూడా హైట్ ఉన్నాడు, 6'2" హైట్, చదువుకున్నాడు, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు అప్పుడు, మాల్దీవ్స్ నుంచి వచ్చినప్పుడు. ఓ బాగుంది కదా, హ్యాపీగా మంచిగా సెట్ అయిపోతుంది. జస్ట్ మంత్స్ డిఫరెన్స్ అంతే, నేను మా హస్బెండ్, నేను ఒక 5 months చిన్నదాన్ని అనుకుంటా, జస్ట్ మంత్సే అయినా పర్లేదు. ఇవాళ రేపు అలా లేవు కదా, ఒకప్పుడు 10 years 15 years అలా చేసుకునేవాళ్ళు కదా, చేసుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే అదంతా పెద్ద పట్టించుకోవడం కాదు, వెళ్తే నా ఫోటో చూసి వాళ్ళు కూడా కొన్ని సెలెక్ట్ చేసిన దానిలో నా ఫోటో ఉంది, వాళ్ళు సెలెక్ట్ చేసిన దానిలో. సో మా మమ్మీ డాడీకి నచ్చేసారు, డాడీ వెళ్ళలేదు అనుకుంటా, మా మమ్మీ మా సిస్టర్స్ వెళ్ళి చూస్తే బాగా నచ్చేసాడు. నాకు వచ్చి చెప్పారు, లేదు అక్క చాలా హైట్ ఉన్నాడు, నువ్వు చూడు ఒకసారి. అబ్బప్ప ఎవరు చూస్తారు, నాది ఇంకా షార్ట్గా ఉండేది హెయిర్, బాబడి హెయిర్ ఉండేది. ఇక సినిమాలలో విక్సే కదా పెట్టుకునేది, నేను నార్మల్గా బయట ఉండేటప్పుడు నాకు అంత పెద్ద హెయిర్ ఇష్టపడేదాన్ని కాదు, హెయిర్ కట్టింగ్ ఉండేది నాకు ఎప్పుడు. సో ఇంకా అసలు ఇట్లా ఇంతవరకే ఉండేది. పెళ్లి చూపులు కార్యక్రమం పెట్టేశారు, ఆ టైంలో షాక్ సినిమా చేశాను నేను, మన రవితేజ గారి సినిమా, దానిలో కామెడీ ట్రాక్, పాట పాడతాను లీడు, తర్వాత ఒక సాంగ్కి లీడ్ నా క్యారెక్టర్ అనమాట. అయితే చేసి రిలీజ్ అయింది ఆ సినిమా, టీవీలో కూడా వచ్చింది. మా హస్బెండ్ వాళ్ళు నా పెళ్లి చూపులు చూడడానికి షాక్ సినిమా చూస్తున్నారంట మా హస్బెండ్. ఈ అమ్మాయి ఏంది ఇంత కామెడీగా చేస్తుంది, చూస్తే బాగుంది కానీ చిలకమ్మ గోరింక పెళ్లి కుదిరిందని పాట పాడతా దానిలో. లీడ్ రాగానే ఆపహ అంటాడు రవితేజ అనేసేసి వాళ్ళ జ్యోతికాది రవితేజ సాంగ్ పడుతుంది ఒక మ్యారేజ్ సీన్లో. నవ్వుకున్నాడంట, పాప ఇంద్రా సినిమాలు అన్నీ చేసింది కదా ఈవిడ అనుకున్నాడంట. సినిమాలు ఇష్టమే, చూస్తారు మా హస్బెండ్. ఈవినింగ్ పెళ్లి చూపులకు రావాలి, నేను సినిమా ఆర్టిస్ట్ అని చెప్పలా వీళ్ళు మమ్మీ వాళ్ళు, ఎందుకంటే సినిమా వాళ్ళు అంటే వీళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కాదు కదా, ఆబ్వియస్గా లైక్ చేయరు సినిమా వాళ్ళు అంటే. అప్పట్లో సినిమా వాళ్ళు అంటే ఇప్పుడు ఏందో తెలియదు, బట్ అప్పట్లో మంచి పేరు ఉండేది కాదు. వీళ్ళు కొంచెం ఎట్లా అంటే బ్రాడ్ మైండ్ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ కొంతమంది ఉండేవాళ్ళు కదా. సో సినిమా వాళ్ళంటే నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ సమ్ పీపుల్, అంటే అది దాన్ని పక్కన పెడితే సినిమా వాళ్ళని బయట వాళ్ళు చాలా తక్కువ మంది లైక్ చేస్తారు. అవును, అది మాత్రం 100% కరెక్ట్. సో మా మమ్మీ వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదన్న విషయం నాకు తెలియదు. అయ్యా, నాకు తెలియదు. నేను ఇంట్లో కామన్గా మేకప్ చేసుకోను, ఈ జుట్టు అంతా ఇట్లా పెట్టేసుకొని, బాబడి హెయిర్ కదా ఇట్లానే ఇట్లా వేసేసుకొని ఒక చిన్న నైటీయో లేకపోతే ఒక చిన్న ఫ్రాక్ వేసుకొని తిరుగుతూ ఉంటా ఇంట్లో ఆల్మోస్ట్. అందుకే ఇందాక నువ్వు ఫస్ట్ చెప్పినప్పుడు సినిమాకి ఇక్కడ చాలా తేడా ఉంది, నేను ఇట్లానే ఉంటా. సినిమాలో తప్పదు కదా, నేను చేసే క్యారెక్టర్స్ని పట్టి నేను మేకప్ చేసుకోవాలి, ముడేసుకోవాలి, జడేసుకోవాలి, పూలు పెట్టుకోవాలి అట్లా. సో వీళ్ళు నాకు చెప్పపోయేసరికి నాకేం తెలుసు, ఇంటికి రాగానే ఇంద్ర నరసింహనాయుడు అన్నీ నాకు షీల్డ్లు వస్తాయి కదా, అవన్నీ పైన ఇట్లా పెట్టుకున్నాను నేను చక్కగా. ఆనందం, హంగామా, తర్వాత చాలా ఉన్నాయి నాకు షీల్డ్లు, అన్ని లైన్లో పెట్టేశా. వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు, నేను బెడ్రూమ్లో ఉన్నాను. ఇదేంటి ఈవిడేదో న్యూస్ రిపోర్టరు ఏదో అని చెప్పారంట, ఏదో సంథింగ్ మీడియానే కానీ బట్ నాట్ యాక్ట్రెస్, అంటే బిహైండ్ ద కెమెరా అని చెప్పినట్టున్నారు. సరే జర్నలిస్ట్ అంటే ఓకే కదా అనుకున్నారు వీళ్ళు. ఏంటి ఇంద్ర ఏంటి, అవును కదా, నేనే ఆ షాక్లో యాక్ట్ చేసిన అమ్మాయిని తెలియట్లా వీళ్ళకి. ఫోటోలో డిఫరెంట్గా ఉన్నా, ఇందాక చెప్పినట్టు టీవీలో సినిమాల్లో డిఫరెంట్ ఉంటా, బయట డిఫరెంట్ ఉంటా.
ఎన్ని ఉంటాయని మా హస్బెండ్ డౌట్ వచ్చిందంట. అంటే రిపోర్టర్కి ఎన్ని ఉంటాయా యాంకర్ మామూలుగా ఎన్ని ఉన్నాయేంటి షీల్డ్లు. ఇక చూడగానే గంగోత్రి షీల్డ్ ఇవన్నీ పెద్ద పెద్దవి అనమాట, ఇంత ఇంత షీల్డ్ అన్ని పైన పెట్టి మంచి పెద్ద పెద్ద బ్యానర్స్ లో చేసి రాఘవేంద్రరావు గారు ఇలా నుంచొని, బి గోపాల్ గారు ఇలా నుంచొని, మధ్యలో శోభారాణి పేరు ఇంత పెద్ద బ్యానరు, ఇంద్ర చిరంజీవి గారు నుంచొని, శోభారాణి, ఆనందం, ఇవన్నీ చూసి అమ్మో ఇట్లా ఒక్కసారి 2 సార్లు ప్యాన్లు వేస్తున్నాడంట ఇట్లా ఇట్లా ఇట్లా. అసలు ఈ అమ్మాయి ఎవరు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, మా అమ్మ మా నాన్న, నేను అసలు నేనెవరిని ఇక్కడ రావడం ఏంటి, సెలబ్రిటీ దగ్గరికి వచ్చానని. మీ హస్బెండ్ అప్పుడు టెన్షన్ పట్టమేమో కానీ ఇప్పుడు నేను టెన్షన్ పడుతున్నా. ఏమైంది? సరే నన్ను బయటికి తీసుకురావడానికి మా మమ్మీ వచ్చింది లోపలికి, మా సిస్టర్ వచ్చి రా బుజ్జి అని అంటే నాకు టెన్షన్. నేను ఇన్ని సినిమాలు చేసి నేను ఇంత డేరుగా ఉండేదా, నీ పెళ్లి చూపులేంటి అంటే ఇలా 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 కూర్చోవాలా, ఎలా కూర్చోవాలో ఒకసారి చెప్పరా ప్లీజ్, ఇలా కూర్చోండి సరిపోతుందా, మరి అబ్బాయిని ఎప్పుడు చూడాలి, యాక్ట్ చేయమని చేస్తా, కెమెరా ముందు యాక్టింగ్ ఈజీ. అదే మామూలుగా పెళ్లి చూపులు క్యారెక్టర్ ఇచ్చి చేయమంటే చేసేదాన్నేమో, అది రియల్గా అయిపోయింది కదా, యాక్టింగ్ రాదు, మేకప్ లేదు, నార్మల్గా ఉన్నా ఇంట్లో. ముందు డ్రెస్ వేసుకుంటే నాకు టాప్ జీన్స్, మామూలుగా చీరలు కట్టుకోవాలి, నేను చీరలు కట్టుకోలేదు, ఈ జుట్టు చీర మీద అసహ్యంగా ఉంటుంది మళ్ళా చీర కాదు, నేను మామూలుగా చూడి కింద పటియాల లాగా వేసుకొని మామూలు టాప్ వేసుకుందా, వచ్చి ఇలా కూర్చున్నా చిన్న జుట్టు వేసుకొని ఇట్లా. మా హస్బెండ్ షాక్ సినిమా చూసి షాక్ అయ్యాడు. షాక్ సినిమా చూసి వచ్చాడు కదా, నన్ను చూసి షాక్ అయిపోయాడు. ఆ 2 సింక్ అయినాయి. ఇదేంటి అక్కడ ఉంది కదా, ఇప్పుడే కదా మధ్యాహ్నం జెమినీలో వేసారు ఆ సినిమా, ఆ చిలకమ్మ గోరింకని పాట పడింది, ఆమె ఇక్కడ ఉందేంటి, ఆమెనా ఏమా ఆశ, అట్లా ఇట్లా అన్ని యాంగిల్స్ లో చూసారా. అక్కడ శోభారాణి అని తెలియదు కదా, అక్కడేదో మనకు పేరు ఉంటది, ఇక్కడ శోభారాణిని కదా నేను. ఇదేంటి షీల్డ్లు చూడడం నన్ను చూడడం, షీల్డ్లు చూడడం నన్ను చూడడం. ఇక అసలు ఆయన షాక్ అయిపోయి అసలు ముందు మా అమ్మోళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటా అని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళని చూస్తున్నాడంట, వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని చూస్తున్నారు, అసలు వీళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ముందు అసలు అని. అయ్యో బాబో, ఇంత సస్పెన్స్ గా ఇంత థ్రిల్లింగ్ గా జరిగిన పెళ్లి చూపులు కేవలం శోభారాణి గారి పెళ్లి చూపులే అన్నమాట, ఎవరే జరుగుంటావు. అది పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ April 2 పెళ్లి చూపులు అయినాయి, April 20th ఐశ్వర్య రాయ్ మ్యారేజ్ డే, ఆ రోజు 20th ఎంగేజ్మెంట్, 30th పెళ్లి. ఓకే, ఆ రోజు ఏమైపోయింది మరి, ఒకళ్ళు ఏం చేశారు? నేను కొంచెం మాట్లాడాలి అన్నాడు నాతో. సరే మా కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉండేవాడు, నా బ్రదర్స్ లేరు కదా, మా చుట్టాలు ఆయన ఉండేవాడు, ఆయనకి చెప్పాడంట నేను ఆవిడతో మాట్లాడాలని. నేను ఎంతమంది అయినా మాట్లాడతా, మామూలుగా ఆయనతో మాట్లాడితే భయం వేసింది నాకు. ఎంత పెద్ద డైరెక్టర్లతో అయినా మాట్లాడతా కదా, నేను వెళ్ళి హీరోలతో పక్కన యాక్ట్ చేసిన దాన్ని నేను. అసలుకి ఎవరైనా చిరంజీవి గారితో మాట్లాడాలంటే ఎంత భయపడతారు అసలుకి. మామూలుగా చిరంజీవి గారితో అందరి వాళ్ళు యాక్ట్ చేశాను, అందరి వాళ్ళు కూడా నన్ను బాగా చిరంజీవి గారు పొగిడారు నన్ను. ఏవిఎస్ అంతా ముసలుగా ఉంటే నువ్వేందమ్మా ఇంత కురదాలా తయారయ్యావు, నువ్వు కూడా అలా ఉండాలి, జస్ట్ జోక్గా ఏవిఎస్ గారితో జోక్గా ఉండేవాడు అనమాట. మీరు ఇంత పెద్ద కూతురు నాకు తల్లిదండ్రులు అలా రావాలి అంటే మొత్తం నేను మంచిగా పెళ్లి కూతురులా తయారయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ముడేసుకొని మంచిగా వచ్చి ఇట్లా కూర్చున్నా, అట్లా జోక్గా ఉండేవాళ్ళం అనమాట మంచిగా. అసలు చిరంజీవి గారు అంతా అంటే క్లియర్గా ఈ క్యారెక్టర్కి ఇలా 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 ఉండాలని చెప్పడంలో ఆయన నెంబర్ 1. ఆయన అసలు ఎవరితో మాట్లాడరు అనుకుంటారు, ఆయన ఎంత మంచివాడు అంటే ఆయన ఈజీగా మనుషులు గుర్తుపట్టేస్తారు. పలానా ఇంద్రాలో చేసావు కదా, అందరి వాళ్ళు చేసావు కదా, నువ్వెంత గుర్తులేవురా అట్లా అంటారు. మనకు గుర్తు ఉండరేమో, అమ్మో మనల్ని హీరో కదా, అంత పెద్ద హీరోలకే మెయిన్ హీరో, మనల్ని గుర్తుపెట్టుకుంటారా, మనం చిన్న క్యారెక్టర్ చేసాం అనుకుంటాం కదా, నెవర్. ఆయనకి అందరు గుర్తే, ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు అందరు గుర్తే. సో అక్కడ భయపడకుండా మంచిగా మాట్లాడిందని ఈయనతో వచ్చి మాట్లాడేసరికి నాకు ముందు అసలు చేతులు కాళ్ళు చల్లగైపోయినాయి. ఏం మాట్లాడితే ఏం తప్పు ఉంటుందో తెలీదు. అప్పటిదాకా సినిమా వాళ్ళతో మాట్లాడింది కాబట్టి స్పోర్టివ్గా మాట్లాడడం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండడం జరిగేది. ఈయనతో ఏం మాట్లాడతాం, వీళ్ళు అసలు అవుటర్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళు. మనకు అవుటర్స్తో అంత రిలేషన్షిప్ లేదు కదా. అవును, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మూవీ వాళ్ళతో, టీవీ సీరియల్తో మాట్లాడమే. బయట వాళ్ళు నాకు అసలు ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. నేను ఎక్కువ అసలు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాను కాదు. అయితే ఒక రూమ్లోకి వెళ్ళాము, నాకు ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. మా ఇంట్లోనే పెళ్లి చూపులు కదా,
ఆ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని ఇంకా సినిమా వాళ్ళందరికి ఇవి సర్చ్ చేసుకోవడమే ఫస్ట్. అంతే కదా, ఫస్ట్ ఆయన ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, నేను ఇలా సరి చేసుకుంటా ఉన్నా. అది ఆయన చూసి ఇప్పుడు కూడా చెప్తుంటాడు, కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇక అర్థంలో ఇలా ఇలా అనుకుంటూ ఉంది, ఇలా ఇలా అనుకుంటూ ఉంది కామెంట్ ఇప్పుడు కూడా స్టిల్ కామెంట్ చేస్తుంటాడు. ఇలా ఇలా అనుకుంటూ ఉంటే ఏమండి మీతో మాట్లాడవచ్చు అంటే మాట్లాడండి అన్న. నాకు పెళ్ళైపోయిన తర్వాత సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నేను సంపాదించిన దానిలో 10% అంటే విడోస్కి కానీ ఆర్ఫెన్స్కి కానీ మన ఓల్డ్ పీపుల్కి కానీ నేను ఇస్తాను, నాకు అలవాటు అది. మీరు దానికి ఓకేనా అన్నాడు. ఓకే అన్నాను. అది మంచిదే కదా, అది చాలా మంచిది, చాలా మంచి. అంటే మన లైఫ్లో అంత మంచి పని ఇంకా దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చే పని అంతకంటే ఇంకోటి లేదు. ఓకే అన్న, తప్పైతే కాదు కదా. రెండోది, నాకు అబ్రాడ్ వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి. నాకు ఇండియా కంటే కూడా నాకు కంట్రీస్ తిరగడం అంటే చాలా ఇష్టం. నేను ఆల్రెడీ మాల్దీవ్స్ నుంచి వచ్చాను కాబట్టి నేను మళ్ళా ఐ మే గో, వెళ్ళొచ్చు. సో చాలా మంది ఇష్టపడరు కదా ఇండియాని వదిలిపెట్టి. అందులోనూ ఆయనకు అర్థమైపోయింది నేను యాక్ట్రెస్నని. మేబీ ఇది వదిలిపెట్టేసి రావడానికి కూడా మీకు విల్లింగా అని ఇండైరెక్ట్గా అడిగేశారు. సరే మనిషి బాగున్నాడు కదా. మా అమ్మ వాళ్ళు నాకంతా ఎట్లయిపోయిందంటే జామ్ అయిపోయా ఫుల్, ఇక స్ట్రెస్ లోకి వెళ్ళిపోయా. మీరు చచ్చినట్టు ఒప్పుకోవాలి అన్నట్టుగా అయిపోయింది ఇంకా అక్కడ. ఎందుకంటే అప్పటికే చాలా మ్యాచెస్ వచ్చి నేను రిజెక్ట్ చేసి చాలా పెద్ద అసలు హంగామాలు అయిపోయినాయి అప్పటికే. మా అమ్మ చూస్తే కూడా డెఫినెట్ గుర్తొస్తుంది మా అమ్మకి. ఇంత అయిపోయిన తర్వాత బాగున్నాడు ఏం తక్కువ అని అడిగారు అనుకో ఇంట్లో క్వశ్చన్, నేనేం సమాధానం చెప్పాలి? అబ్బాయి హైట్ ఉన్నాడు, చక్క చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు, అత్తయ్య మామయ్య బాగున్నారు, నాకు ఒక ఆడపడుచు, నాకు ఒక మరిది, ఇంత మంచి హ్యాపీ ఫ్యామిలీని నేను వద్దనుకుంటే నేను ఎలా అని నేను బాగాలేదని చెప్పడానికి కూడా ఏముంది రీజన్ ఏది నాకు? అదే కదా, మళ్ళీ అంత హైట్ పర్సన్ దొరకాలి కదా. నాకు హైట్ అంటే ఇష్టం కదా. సరే అడిగిన రెండు కూడా మంచివే. ఒకటి ఓల్డ్ పీపుల్కి సహాయం చేయాలి, ఇంకొకటి అబ్రాడ్ వెళ్ళాలి. సరే దట్స్ ఓకే. నేను అప్పటికి ఒక మూవీకి మలేషియా వెళ్ళేసి వచ్చాను ఆల్రెడీ. ఒక కన్నడ మూవీ ఏదో చేసి వచ్చాను. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, దానికి కూడా ఒప్పేసుకున్నా వెళ్దాన్ని. ఓకే అండి, నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా అన్న. మరి ఆయన అడిగాడు కదా, నేను కూడా అడగకపోతే ఎట్లా మళ్ళీ మంది దగ్గర దెబ్బ తింటుంది కదా. ఏంటంటే నేను మూవీ ఆర్టిస్ట్ అండి. అర్థమైపోయిందండి, నేను షాక్ సినిమా వచ్చాను, మీది షాక్ అయ్యాను అని చెప్పాడు. అవన్నీ చూస్తే తెలిసిపోయినాయి అన్నాడు. మరి నేను యాక్ట్ చేయొచ్చా అన్న. చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. ఆయన మనసులో ఏంటి ఇక్కడ ఉంటే కదా, అందుకే ధైర్యంగా ఒప్పేసుకున్నారు. ఇప్పుడు తెలుసు నాకు, అప్పుడు ఆయన మనసులో మనకు తెలియదు కదా. అయ్యో పప్పులో కాలేయించారు మీతో. అంతే కదా, ఆడవాళ్ళం ఎప్పుడైనా సరే పప్పులో కాలేయాల్సింది ఎప్పటికైనా సరే. మగాళ్ళు ఎంత జీనియస్లు. ఆయన మనం ఇక్కడ ఉంటే కదా, దీని బాగుంది ఇది చేస్తే కదా సీరియల్స్ సినిమాలు ఎట్లయినా వెళ్ళిపోయేవాళ్ళు. పర్లేదు చేయొచ్చు, ఏం కాదు, చెయ్యి అన్నాడు. అని తర్వాత అబ్బా ఇంకేంటి మనం పిచ్చోళ్ళం కదా, ఇంకింతకంటే పెద్ద బంపర్ ఆఫర్. అదే కదా, అసలు బయట వాళ్ళు ఒప్పుకోవటం అసలు గగనం. అసలు ఆయన ఒక ఇండస్ట్రీ ఆయన కాకుండా నో ప్రాబ్లం నువ్వు చెయ్యమ్మా అంటే ఇంకంతకంటే ఇంకేం కావాలి. ఓహా లోపల నా ఇన్నర్ వాయిస్ ఫుల్. అసలు ఇంతకంటే మంచి భర్త దొరుకుతాడా? నా ఇన్నర్ వాయిస్ అది బయటకు వినపడకుండా లోపల ఇన్నర్ వాయిస్ వేసేసుకున్నా, ఇట్లా వెళ్ళిపోయి ఒప్పేసుకున్నా. బయటకు వచ్చేసి అమ్మ నాకు ఇష్టం అక్కడే అడిగేశారు. 2007 అంటే మొన్న ఒక 10 years బ్యాకే కదా, ఆల్మోస్ట్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంది కొంచెం. అప్పుడులాగా ఇలా తలకాయ దించుకోవడం, 2 రోజుల తర్వాత చెప్తాం అలాంటివి లేవు. డైరెక్ట్ అటాక్, బాగున్నావా బాగాలేవా అంతే, దట్స్ ఇట్. ఇక నచ్చేసాం అంతా అయిపోయింది. వాళ్ళు తర్వాత ఫోన్ చేస్తామన్నారు. మా అమ్మ వాళ్ళకి కూడా నచ్చేనని చెప్పినా వీళ్ళు కూడా కొంచెం బెట్టి చూపించాలి కదా. లేదు మా అమ్మాయి బాగా నచ్చేసావు నువ్వు చేసుకో అనలేరు కదా, అంతే కదా. ఆడపిల్ల తల్లిదండ్రులు కదా. సరే ఓకే తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నారు. అంతటితో అయిపోయింది. ఇక మాట్లాడుకోవడాలు జరిగిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, పెళ్ళి అయిపోయింది. కట్ చేస్తే ఇక నేను చైనా టూరు, నాకు ఆఫర్స్ ఎప్పుడు వచ్చినట్టుగానే ఆఫర్స్ వస్తున్నాయి. మరి అడగాలి కదా, పడాల మా ఇద్దరికి. మ్యారేజ్లో కొంచెం స్టార్ట్ అది మొదలైపోయింది. ఇంకా ఆయనదేమో ఎడ్యుకేషనల్ ఫీల్డ్, నాదేమో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. అసలు ఎక్కడైనా సెట్ అవుతుందా? ఓకే మేడం, తర్వాత మరి మ్యారేజ్ అయిన తర్వాత మిమ్మల్ని యాక్ట్ చేయిస్తామని చెప్పారు కదా, మరి తర్వాత మీరు ఎందుకు రాలేదు? యాక్ట్ చేస్తామని చెప్పారు కదా, నేను ఇందాక చెప్పాను కదా, ఐ వాజ్ సో హ్యాపీ దట్ టైమ్.
మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయి కొత్తగా పెళ్ళయింది. నాకు ఆఫర్స్ వస్తున్నాయి. ఆఫర్స్ వస్తే అంతకుముందంతా ఇండిపెండెంట్ని కదా, ఇప్పుడేంటి పెళ్ళి అయిపోయిందిగా, డిపెండెంట్ని కాదు, ఒక టైప్ ఆఫ్ డిపెండెంట్ని కాదు కానీ, బట్ హస్బెండ్ని మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం, మన ఇండియన్ దాని ప్రకారం ఏ పని చేసినా బిఫోర్ మ్యారేజ్ తండ్రికి చెప్పాలి, ఆఫ్టర్ మ్యారేజ్ భర్తకి చెప్పాలి ఉంది కదా. నాకు తెలిసేది కదా అది. అప్పటిదాకా సింగిల్గా బతికాను నేను. నాకు ఒక 3 పనోళ్ళు, అసలు హంగామా. నాకు ఏ ఫోన్ కాల్ వస్తే, సార్ సినిమా ఉందమ్మా పలానా రోజు, ఆ డేట్స్ చూసుకుంటాను సార్, ఓకే డైరీలో ఖాళీ ఉన్నాను సార్ వచ్చేస్తా. అట్లా నాకు నేను అంటే డిసిషన్స్ తీసుకునేదాన్ని. హస్బెండ్కి చెప్పాలని తెలియలే నాకు. అంటే ఒక్కసారిగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నుంచి వచ్చాను కదా, 99లో వచ్చి 99 నుంచి 2007 ఎంత మధ్యలో ఎంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నేను మొత్తము, ఈవెన్ మా మమ్మీ డాడీ కూడా నాకు ఎదురు చెప్పకపోవడం, నేను నా ఓన్ డిసిషన్స్ నేను తీసుకోవడం, నేనే గ్రేట్ అలా బతికిన దాన్ని సడన్గా ఒక ఇంటికి ఒక కోడలుగా ఎంటర్ అయిన తర్వాత నేనన్నీ వాళ్ళకి చెప్పడం అంటే నాకు తెలియలేదు. ఫస్ట్ అదేదో వాంటెడ్లీ చెప్పకపోవడం కాదు, నాకు ఇలా చెప్పాలా, ఇలా మింగిల్ అవ్వాలని నాకు తెలియలేదు. సో మాకు మధ్యలో ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఫైటింగ్ అంటే మెల్లగా మా హస్బెండ్ ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. అమ్మ, నాన్న, చెల్లెలు, తమ్ముడు, చుట్టాలు, బయట ఫ్రెండ్స్ కంటే కూడా చుట్టాలు, ఎప్పుడు అందరం కలిసి కూర్చొని తినాలి, చుట్టాల ఫంక్షన్స్కి వెళ్ళాలి మామూలుగా. అది సినిమా వాళ్ళకి క్వైట్ ఆపోజిట్ కదా. మనది ఏ టైంలో షూటింగ్ ఉంటుందో తెలియదు, ఏ టైంలో ఇంటికి వస్తామో తెలియదు, అవుట్డోర్ షూటింగ్ వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు. అవన్నీ ముందు ఆలోచించుకొని పెళ్లి చేసుకోవాలి. నాకు మా అమ్మ వాళ్ళది అదే ఉంది కదా మనసులో. సో అవన్నీ నేను ఆలోచించడానికి నాకు అసలు గ్యాప్ కూడా లేదు. ఏప్రిల్లో పెళ్ళి అయిపోయింది, వాళ్ళు మార్చిలో చూసినట్టున్నారు, టక 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 అన్నీ అయిపోయింది. నాకు అసలు ఆలోచించుకోవడానికి కూడా నాకు టైం లేదు. మమ్మీ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు అట్లా అయిపోయింది. ఇదేంటి చెప్పాలా అంటే మనీ అన్నీ భర్తకు చెప్పాలా, నాకు తెలిసేది కాదు. ఈవెన్ మా మమ్మీ వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు. దానివల్ల ఏంటంటే మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళకి, నాకు, మా హస్బెండ్కి నాకు చిన్న చిన్న క్లాషెస్ స్టార్ట్ అయినాయి. ఆ క్లాషెస్ ఏమైపోయిందంటే, నేను షూటింగ్స్ చేయను, వీళ్ళ మీద కోపాన్ని వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు నేను చేయను, నా పెళ్ళైపోయింది నేను చేయను ఇంకా అని ప్రొడక్షన్ మేనేజర్లతో వాళ్ళు, ఇదేంటి శోభ ఎప్పుడు మాట్లాడింది ఇలా మాట్లాడుతుంది ఏంటి. కొంతమంది బాగా క్లోజ్గా ఉన్న ప్రొడక్షన్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళేమో ఏంటమ్మా శోభ ఏం నువ్వు మాట్లాడేది, ఏంటి అంత రూడ్గా సమాధానం చెప్తున్నావు ఏంటి, నువ్వు ఆర్టిస్ట్వి, నీకు మంచి క్యారెక్టర్ వచ్చిందంటే చేయకపోవడానికి ఏమైంది నీకు అన్నారు కూడా కొంతమంది. లేదా అంటే మ్యారేజ్ అయితే చేయట్లేదా, ఎవరు చేయట్లేదా, అవును కదా ఏంటి అసలు నాకు అంత అయోమయంగా ఉండేదాన్ని నేనంతా. సరే స్నో వరల్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒకటి ఉంది, ఓషన్ పార్క్, స్నో వరల్డ్, ఆ రెండు ఒకళ్ళదే. ఇద్దరు జిఎంలు సిఇఓలు ఒకళ్ళే ఉండేవాళ్ళు. వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక ఓషన్ పార్క్ యాడ్ ఒకటి చేశాను నేను. రంభా, ఊర్వశి, మేనక పైనుంచి దిగొచ్చి ఇక్కడ చాలా బాగుంది నేను ఇక్కడే ఉంటా అని అంటారు. నేను అందులో రంభని రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటా. ఒకనొకప్పుడు వన్స్ అపాన్ ఎ టైం నారదుడు క్యారెక్టర్ ఉంటారు. ఆయన ఎవరంటే అశోక్ కుమార్ గారు. ఆయన ఉండి లేదు వెళ్ళిపోదాం మనం ఇంద్రలోకానికి అంటాడు. ఆ యాడ్ చేసిన తర్వాత నాకు ఆ సార్తో కొంచెం పరిచయం అయింది. ఏంటి ఒక జాబ్ చెయ్యాలి, ఇద్దరు కష్టపడి సంపాదించాలి అన్నది వచ్చేసింది ఇంట్లో కదా. ఎటు సినిమాలు చేయట్లేదు కదా, జాబ్ చేద్దామా అనుకొని ఆయన్ని నేను ఫోన్ చేస్తే, అసలుకి నేను అప్పటికే చాలా సినిమాలు చేస్తున్నాను కదా, ఒక ఈవెంట్స్ మేనేజర్ చేస్తావా నువ్వు శోభ అన్నారు. నేను కొంచెం యాక్టివ్గా ఉండేదాన్ని కదా, సరే చేస్తానండి అన్నా. స్నో వరల్డ్లో ఈవెంట్స్ మేనేజర్కి చేయి, ఈవెంట్స్ అన్నీ మొత్తం నీ అండర్లో ఉంటాయి, నువ్వు వాళ్ళకి రేట్స్ అవన్నీ మాట్లాడేసి నీకు ఇంతమంది ఉంటారు, వీళ్ళందరినీ నీ కింద ఎవరెవరు కావాలో అంటే ఎంప్లాయీస్ వాళ్ళని హెల్ప్ తీసుకో, వాళ్ళని కింద చేస్తారు, నీదిగో నీ క్యాబిన్. నాకు ఇట్లానే రౌండ్గా క్యాబిన్ ఉండేది, చాలా మంచిగా అది ఒక చేస్తాను. వీళ్ళకి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళకి మనసులో చేయించాలని ఉన్నా వాళ్ళది అసలు ఆ ఫీల్డే కాదు కదా. జాబ్ అంటే ఓకే, ఎందుకంటే వాళ్ళు జాబ్స్ చేసుకునే వాళ్ళు, ఇంట్లో నార్మల్ ఫ్యామిలీ కాబట్టి జాబ్ అంటే ఓకే. సినిమాలంటే అప్పుడు లేదు.
సరే చేస్తున్న జాబ్ మంచిగా ఒక 2-3-4 months 6 months దాకా చేసినట్టున్నా మొత్తానికి. ఈ మధ్యలో క్లాషెస్ సరిగా పడలేదు నాకు వాళ్ళకి. తర్వాత బుజ్జి బుజ్జి బాబు అని ఈటీవీలో ఒక సీరియల్ ర్యాలింగి నరసింహరావు గారి డైరెక్షన్లో స్టార్ట్ అయింది. దానిలో హీరో మదర్గా నన్ను సెలెక్ట్ చేశారు. మా హస్బెండ్కి చెప్పా. అంటే ప్రతిరోజు కొట్లాడుకోం కదా, మధ్య మధ్యలో ఎక్కడో క్లాష్, తర్వాత మళ్ళీ మంచిగా ఉండడం, కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి అట్లా ఉన్నప్పుడు మంచిగా ఉన్న టైంలో ఇట్లా నాకు వచ్చింది ఆఫర్ చేయనా, ఈటీవీ మంచి పేమెంట్ అంతా బాగుంటుంది అది అంటే సరే చెయ్యన్నారు. ఎందుకు అది చేశా. 2007 ఇదంతా 2007 ఫస్ట్లో పెళ్ళయింది కాబట్టి ఆ ఇయర్ అంతా 12 months ఉంటుంది కదా చేశాను. అది నా మంచి క్యారెక్టరు. దాని తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా కరుణాకరణ్ గారి డైరెక్షన్లో ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి వైఫ్ క్యారెక్టర్ ఇప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. ఆ క్లిప్పింగ్ ఆ కార్లో అది క్లిప్పింగ్ ఉంటుంది. అది చేయమంటే చేసా. అది కూడా దానికి కూడా మా హస్బెండ్ నాకు తోడొచ్చారు. పిల్లలు లేరు కదా, కొత్తగా పెళ్ళయింది కదా, చేశాను అది. దాని తర్వాత అసలుకి ఎక్కడ ఇంకా కాంప్రమైజ్ కాలేకపోతున్నాం, ఎక్కడ అసలు కుదరట్లేదు మా ఇద్దరికి ఏంటో. షూటింగ్స్ మార్నింగ్ వెళ్తే అది ఆ బాధ మనకే తెలుసు, షూటింగ్ చేసే వాళ్ళకే తెలుసు ఆ బాధ, బయట వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మా హస్బెండ్ లెక్చరర్, యాజ్ ఏ ప్రొఫెసర్గా ఆ కాలేజీలో ఏం బాధలు ఉంటాయో మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు. అసైన్మెంట్స్ అని, సబ్మిషన్ అని, కరెక్షన్స్ అని, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. మనకేంటి షూటింగ్, మేకప్, ఇది మనకు తెలుసు. అసలు దీనికి దానికి ఏమన్నా ఉందా? అస్సలు లేదు. అసలు ఒకసారి ఆలోచించి అసలు ఇంత యాక్సిడెంటల్ గా మీరు అలా ఇదైపోయి దాంట్లోంచి మీరు చిన్నగా పోరాటం చేస్తున్నారు, ఇంకా మీది మీరు దక్కించుకోవాలి. నాకు ఇష్టం చేయాలని. అసలు మంచి పీక్ లో ఉన్న 2007లో వాళ్ళ గురించి కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాలి. జాబ్ చేశాను. ఇటు అత్త మామ హస్బెండ్ కావాలి, ఇటు అన్ని సంవత్సరాల నుంచి కష్టపడి నా బ్యాక్ చూసుకుంటే ఎంత కష్టపడి వచ్చానో అంత కనిపిస్తా ఉంది. ఇంత కష్టపడింది మొత్తం పోతుందా నాకు, అదొక భయం. అబ్బా ఏంటి అసలు నేను ఎంత స్ట్రగుల్ పడ్డానంటే దేవుడు తెలియాలి. ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా ప్రొడక్షన్ మేనేజర్ గారు ఫోన్ చేయగానే అయ్యో ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది కదా, ఆ అమ్మాయి ఎవరో చేసింది, నాకు చెప్పారు ఆ క్యారెక్టర్, నేను చేయలే. ఇక అసలుకి సెట్ అవ్వట్లేదు మైండ్. ఎట్లా అంటే అసలు ఇట్లా మొత్తం ఎట్లెట్లనో అయిపోయింది, అసలు ఏం అర్థం కావట్లేదు. మంచిగా ఉన్నట్టే ఉంటుంది, మళ్ళీ ఎక్కడో ప్రాబ్లం ఉంది. అయితే చైనాకి మా హస్బెండ్కి ఆఫర్ వచ్చింది. చైనాలో ఏదో కోర్స్ అనమాట. ఆయన ఇండియా నుంచి ఎంతోమంది సెలెక్ట్ చేస్తే ఆ ఇయర్ మా హస్బెండ్ పేరు వచ్చింది 2007లో. సరే చైనా ఆఫర్ వచ్చింది. కొత్తగా పెళ్ళైందిగా, తను ఒక్కడే వెళ్ళలేడు, నన్ను అక్కడ వదిలిపెట్టేసి. మా మామయ్య అత్తయ్య ఉండన్నా నీతో పాటు తీసుకుని వెళ్ళు, అట్లా హనీమూన్ అయినట్లుంటుంది. చైనా పెళ్ళై 6-7 months అయినా ఇంకా 1 year లోపంతా కొత్తగా పెళ్ళైనట్టే కదా. సో వెళ్ళాం బీజింగ్ వెళ్ళాం. అక్కడ 2 months ఉన్నాం. దాని తర్వాత థాయిలాండ్ వెళ్ళాం, అక్కడ కొంతకాలం ఉన్నాము. చైనాలో ఆ కోర్స్ చేస్తే అక్కడ జాబ్ రావాలి. అన్ఫార్చునేట్లీ మాకు రాలేదు, బికాస్ ఇండియన్స్కి వాళ్ళు ఎక్కువ జాబ్స్ ఇవ్వరు. అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది అది. నువ్వెంత చదువుకున్నా పర్లేదు, ద థింగ్ చైనా వాళ్ళకి ఇండియన్స్ అంటే జాబ్స్ విషయంలో పడదు. అందరు అప్లై చేస్తే మనం కూడా అప్లై చేస్తే కింద ఏ కంట్రీ అన్నప్పుడు ఇండియా అని పెట్టినప్పుడు వాళ్ళు ఇండియా అంటే పక్కన పెట్టేసేవాళ్ళు. హిందూ కంట్రీ, హిందూదా అనేవాళ్ళు. వాళ్ళకి అసలుకి ఈవెన్ ఎస్ నో అంటాం కూడా రాదు. వాళ్ళకి అసలు ఇంగ్లీషే రాదు అక్కడ. వాళ్ళ భాషే చైనీ భాషే. మనం ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ కొనుక్కోవాలి ముందు చైనాలోకి ఎంటర్ అవగానే. ఇంగ్లీష్ టు మ్యాండరిన్ సంథింగ్ వాళ్ళ భాష, చైనీ భాష. ఈ రెండు మనం ట్రాన్స్లేట్ చేసి ఆ బుక్ చూసుకుంటూ చెప్తుండాలన్నమాట. అక్కడ ఏమన్నా అన్నాలంటే నవ్వుకుంటారు మనల్ని చూసి, అదేంటో వేరే లోకంలో వచ్చినట్టుగా. అదొక వింత నాకు. అయిపోయింది. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం, మళ్ళీ ఇండియా వచ్చేసాము. అయినా సెట్ కావట్లా, మేము అస్సలు కుదరట్లేదు, పడట్లేదు. సినిమా వాళ్ళు మెల్లమెల్లగా నన్ను పక్కన పెట్టేశారు. ఎంత చూస్తారు వాళ్ళకి, నాలాంటి వాళ్ళు ఎంతో మంది. మహా అయితే అప్పుడు లీడ్లో ఉన్నాను కాబట్టి ఆ క్యారెక్టర్ నేనే చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు, పిలవనప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ వచ్చేసి అనుకుని పోతుంది. రెడీగా ఉంటారు కదా, దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ క్యారెక్టర్. సో మెల్లమెల్లగా పక్కెళ్ళి అప్పటికి ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి. అసలు నేను ఇంట్రెస్ట్ చూపిస్తే కదా. ఇక్కడ వీళ్ళతో మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య, మా హస్బెండ్తో భయం నాకు. వీళ్ళు ఏమంటారు, వాళ్ళకి చెప్పాలి. ఎస్ అన్నామనుకో, వీళ్ళు వద్దంటే మళ్ళీ అక్కడ నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అసలుకి ఎంత స్ట్రగుల్ అయ్యానంటే అంత స్ట్రగుల్ అయ్యా, మామూలు స్ట్రగుల్ కాదు. ఇక అంత అయిపోయిన తర్వాత మళ్ళీ
ఆస్ట్రేలియా. ఈయనకు హెచ్ఆర్ కాబట్టి దాని మీద ఆస్ట్రేలియా వచ్చింది. అప్పుడు 2008లో మేము వెళ్ళాము. 2008 ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే ఇప్పుడు వైఫ్ని తీసుకెళ్లేది లేదు, ఏంటంటే ఇప్పుడు రూల్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అలాంగ్ విత్ స్పౌస్ వెళ్ళొచ్చు. సో నాకు కూడా వీసా వచ్చేసింది. అక్కడికి వెళ్ళిపోయాము. మెల్బర్న్లో సౌత్ ఈస్టర్న్ సబర్బ్స్ క్లేటన్లో ఉండేవాళ్ళం మేము. ఇంకా అక్కడికి వెళ్ళాక 2008లో వెళ్ళాం కదా, 2009లో ప్రెగ్నెంట్, 2010లో నాకు మా బాబు పుట్టాడు, ఫస్ట్ బాబు. 2012లో మళ్ళీ ఇంకొక బాబు, ఇద్దరు అక్కడే పుట్టారు. మొనాష్ మెడికల్ సెంటర్ అని, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ద మెల్బర్న్. అక్కడ మా ఇద్దరు పిల్లలు పుట్టారు. 2013 లాస్ట్ 14 అనుకుంటా అత్తయ్యకి బాగలేకపోతే ఇండియా వచ్చేసాం. ఓకే, సో ఇలా జరిగిందనమాట. సో మరి ఇప్పుడు కన్నా సెట్ అయిందా? ఇప్పుడు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు ఒప్పుకుంటున్నారంటే ఇంకా పిల్లలు పుట్టేశారు, వాళ్ళల్లో నేను సెట్ అయిపోయాను. మా హస్బెండ్ వాళ్ళతో అత్తయ్య లేరు, చనిపోయారు. అత్తయ్య చనిపోయారు. ఇప్పుడు మామయ్య ఒక్కళ్ళే ఉన్నారు. మా మరిదికి పెళ్ళి అయిపోయింది. మా ఆడపడుచు కూడా మాతో పాటు ఆస్ట్రేలియా వచ్చింది, కానీ మళ్ళీ షీ కేమ్ బ్యాక్. తను ఇక్కడ ఏదో జాబ్ చేస్తుంది, వాళ్ళు సపరేట్ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను, మామయ్య, మా హస్బెండ్ ఒక దగ్గర ఉంటాం అనమాట. అప్పుడు వచ్చిన కొత్తలో రేలంగి నరసింహరావు గారు ఒక సినిమా స్టార్ట్ చేశారు, ఎలుకా మజాకా అని. పేపర్లో చూస్తే రేలంగి నరసింహరావు గారిది అప్పుడే నేను బుజ్జి బాబు చేసేళ్ళగా కొత్తగా పెళ్ళైనప్పుడు చెప్పాను ముందు. ఆ చదువుతా సార్ చాలా మంచోడు రేలంగి నరసింహరావు. ఎందుకో నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంటే కాల్ చేశాను. శోభ ఎక్కడున్నావు అంటే, నేను ఇట్లా మెల్బర్న్ నుంచి వచ్చాను సార్ అంటే. సినిమా స్టార్ట్ చేస్తున్నారంట కదా సార్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు అందరికి అదే చెప్తున్నా, ఇవ్వండి సార్ నా క్యారెక్టర్ అని చెప్పి, అది అందులో ఏదో పెద్ద యుగో అంతా అడుక్కున్నట్టు ఉంటుందేమో. అలా కాకుండా కంగ్రాచులేషన్స్ అని చెప్పామనుకో, వాళ్ళు కొంచెం గుర్తు పెట్టుకొని ఇస్తారేమో, ఏదో నాకు ఒక ఆశ ఇస్తారేమో అన్నట్టుగా. కంగ్రాచులేషన్స్ సార్, మీకు మంచి అంటే సక్సెస్ రావాలి మీరు చేసే సినిమా, అది ఇది అని చెప్పు. కానీ ఏమైనా చేస్తావా నువ్వు క్యారెక్టర్ అన్నారు. ఆయనే తప్పకుండా చేస్తాను సార్. ఈయన చేయమన్నాడు కదా మా హస్బెండ్. కొంచెం కొత్తగా పెళ్ళైనప్పటికి, ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికి చాలా తేడా వస్తుంది. నీకు పెళ్లి కాలేదు కాబట్టి నీకు తెలియదు. ఇప్పుడు పిల్లలు పుట్టేశారు కదా, కొంచెం మనం బాగా మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అందులో పెద్ద కోడల్ని పిల్లలు పుట్టేశారు, మనకంటూ కొన్ని అథారిటీస్ వస్తాయి. ఇక కొన్ని డిసిషన్స్ స్ట్రాంగ్ గా తీసేసుకున్నాయి, కొన్ని వస్తాయి, అది ఆటోమేటిక్ వచ్చేస్తాయి అంతే. అలా చైనా అంటే చెయ్యి అన్నారు. మా అత్తయ్య అప్పటికి చనిపోలేదు నేను చేసినప్పుడు, అంటే హెల్త్ బాగాలేదు, సిక్లో ఉన్నారు. ఆవిడికి నేను షూటింగ్లు చేయడం అంటే చాలా ఇష్టం, ఆవిడకి ఇష్టం బాగా. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కొన్ని సీరియల్ సినిమాలు చూసి, ఈ క్యారెక్టర్ యాక్చువల్గా మా శోభనే చేసి ఉండేది, పక్కా చేసి ఉండేది. సో లేదు కాబట్టి ఎవరో చేశారు అని ఆమెకి బ్రెయిన్లో, నేను లేను కదా. సో చేయమని చెప్పగానే ఎలుకా మజాకా చేశాను. రఘుబాబు గారి వైఫ్ క్యారెక్టర్ ఫస్ట్ ఆస్ట్రేలియా నుంచి రాగానే అదే సినిమా చేశా. హీరోయిన్ మదర్ ఫాదర్ మేమిద్దరం. అది అయిపోయిన తర్వాత అసలు నాకు తెలీదు, నేను వచ్చినట్టు ఎలా తెలుసు, భవ్య క్రియేషన్స్లో తెలిసింది. శౌర్యం అనే సినిమా జరుగుతుంది, గోపీచంద్. దానిలో పోసాని మురళీకృష్ణ వైఫ్ క్యారెక్టర్ నన్ను పిలిచి ఇచ్చారు. అసలు వాళ్ళకి నేను ఎలా తెలుసు, అప్పుడే వచ్చా కొత్తగా, చాలా మందికి తెలీదు. మహా అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్ని కాబట్టి దానిలో నా ఇండియా ఫోన్ నెంబర్ ఇచ్చా, అదొకటే నేను చేసింది. అందరిలోకి వెళ్ళి కలవలేను, నేను వచ్చానే డబ్బు కొట్టలేను. అదే అప్పుడు సన్నగున్నాను, ఇప్పుడు పిల్లలు పుట్టి లావ్ అయిపోయాను, మళ్ళీ ఇస్తారో ఎవరో తెలియదు క్యారెక్టరు. సరే ఓకే, అందరి దగ్గరికి వెళ్ళలేకపోయినా మెల్లమెల్లగా తెలుస్తుంది అన్నట్టుగా ఈ సినిమా చేసేటప్పుడు మరి ఎవరు చెప్పారో ఏమో, ఇలా శోభా గారు వచ్చారు చేస్తున్నారు అది ఇదని ఇచ్చారు క్యారెక్టర్. అదొక 3 days చేశా. అది ఫస్ట్ స్టార్టింగ్లో ట్రైన్ ఎపిసోడు, అదొక కామెడీ ట్రాక్ చేశా. దాని తర్వాత నరుడా డో నరుడా అని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియో సుమంత్ గారి సినిమా, అందులో ఒక క్యారెక్టర్. అది ఎలా వచ్చిందంటే, నాకు జీ తెలుగు నుంచి అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు గీతాంజలి అనే సినిమా సీరియల్ చేస్తున్నారు, కొత్తగా చేస్తున్నారు. దానిలో మెయిన్ అత్త క్యారెక్టర్ నన్ను సెలెక్ట్ చేశారు. నాకెవరో చెప్పారు, నేను వెళ్ళిపోయి అన్నపూర్ణ స్టూడియోనే కదా, ఆల్మోస్ట్ మనకు తెలుసు కదా అన్నట్టుగా వెళ్ళి కలిస్తే, శోభ గారు మీరు ఎప్పుడు వచ్చారు, ఇక అందరు నన్ను చూసి షాక్, అసలు ఇప్పటిదాకా ఎక్కడున్నారు, మీరు అబ్రాడ్లో ఉన్నట్టు తెలిసింది కానీ బట్ ఎక్కడున్నారో తెలియదు. ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు నన్ను అనేది అది అప్పట్లో ఫస్ట్లో. అవునండి వచ్చి 2 months 3 months అవుతుంది, నాకు ఇష్టం చెయ్యాలంటే అంటే ఓకే అండి జీ తెలుగు పంపించగానే ఫస్ట్ అసలుకి నన్ను చూడగానే మేడం ఒప్పేసుకున్నారంట. సినిమా ఆర్టిస్ట్ టీవీలో చేయడం అంటే గ్రేట్. నాకేంటి, నేను మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయాలి,
సీరియల్లా ఇప్పుడేంటి వస్తే ఇప్పుడేంటంటే అప్పట్లో సినిమాలంటే బాగుండేది, ఇప్పుడు సీరియల్స్ అంటే బాగుంటున్నాయి. నేను అది గమనించా. ఓకే, వేరియేషన్ మొత్తము ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరు కూర్చొని టీవీలో చూస్తారు, అందరు కనెక్ట్ అయిపోతారు అనమాట. సీరియల్స్ అన్నవి చాలా ఫేమస్ అయిపోయింది, పబ్లిసిటీ. మా అత్తయ్య చెప్పేది, మా అత్తయ్య 2 సీరియల్స్ చూసేది. ఒకటి వచ్చేసి అగ్నిపూలు, శ్రావణ సమీరాలు, జెమినీలో వచ్చేవంట. ఆ 2 తప్పకుండా ఆవిడకి హెల్త్ బాగాలేకపోయినా కూర్చొని ఆ 2 చూస్తుంది. సీరియల్స్ ఎంత బాగుంది శోభ, అసలు నీకు మంచి క్యారెక్టర్. ఒకప్పుడేమో నాకు ఎంకరేజ్మెంట్ లేదు, ఇప్పుడేమో నీకు వస్తే బాగుంది, నీకు వస్తే. అలాగే నాకు వచ్చేసింది. అది 1.5 year చేశా. అది చేస్తూ ఉండగానే 1.5 year అయిపోయిన తర్వాత పక్కింటి అమ్మాయి, దానిలో కూడా మెయిన్ లీడ్గానే ఇచ్చారు అత్త. అందులో చాలా ఆర్టిస్టులు ఉన్నారు, దీనిలో గీతాంజలి ఎక్కువ లేరు. అసలు ఉన్నదే 3 ఆర్టిస్టులు, 3లో నేనే మెయిన్ హీరోయిన్, నేను అత్తని. దీనిలో ఏంటంటే పక్కింటి అమ్మాయిలో చాలా మంది ఉన్నారు. చేయాలా వద్దా అనుకున్నప్పుడు క్యారెక్టర్ని వినిన తర్వాత నాకు జీ తెలుగు నుంచి ఆయన ఫోన్ చేసి క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది అనగానే బాగుంది కదా చేస్తా. మన క్యారెక్టర్ బాగుంటే చేయడమే కదా కావాల్సింది. ఇప్పుడు అది చేస్తున్నా. ప్రస్తుతానికి షెడ్యూల్ ప్యాకప్ అయ్యింది. ఇక మూవీస్ అయితే మాత్రం నాకు అసలు రావట్లేదా లేదు తెలియట్లేదు మరి. మొత్తానికి అప్పుడున్న కో డైరెక్టర్స్ అంతానేమో డైరెక్టర్స్ అయిపోయారు, కొత్త వాళ్ళు కో డైరెక్టర్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళని నేను కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇలా ఇంద్రా చేసిన శోభాని అది ఇదని చెప్తే కూడా మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావట్లేదో తెలియట్లేదు. సో వన్ డే విల్ కమ్. నేను అందుకనే వెయిట్ చేస్తున్నా, నాకు వస్తుంది కంపల్సరీ అని. బట్ టీవీలో వాళ్ళకి మాత్రం నేను వచ్చానని తెలుసు, నేను యాక్ట్ చేస్తున్నానని తెలుసు. సో 1 by 1 ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్ చేస్తున్నా. మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే 2-3 సీరియల్స్ చేయలేం కదా, వాళ్ళు షెడ్యూల్ వేసినప్పుడు మళ్ళీ క్లాష్ వస్తుంది. అలా క్లాష్ వచ్చింది ఈటీవీ ఆడదే ఆధారానికి, దీనికి వచ్చింది ఒకసారి. అలా అనుభవించా. అలా నాకు బ్యాడ్ నేమ్ సంపాదించడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఒకళ్ళకి డేట్స్ ఇచ్చి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నాకు అసలు అది రాదు. అసలు నా స్కూల్ అది కాదు. చేస్తే ఒకటే చేసుకుందాం చాలు. పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి మా హస్బెండ్ ఒకటే అన్నాడు, పిల్లలకి ప్రాబ్లం లేకుండా నువ్వేమైనా చేసుకో అలా అన్నారు. ఓకే, శోభారాణి గారు మొత్తం మీద అసలుకి స్టార్టింగ్లో మీరు బాధపడ్డా, మీరు చెప్పినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. ఇంత మంచి ఆర్టిస్ట్ని అలా పక్కన పెట్టేసరే, మొత్తాన్ని మీరు సాధించి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ అంటూ ఉంటాయి, మీరు నిజంగా కష్టపడే వచ్చారు. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి పెద్ద ఆర్టిస్ట్ నుంచి హెరాస్మెంట్లు ఉంటాయి, అది ఇది అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారా సార్? అది హెరాస్మెంట్ ఉంటుందేమో, కానీ నేను క్లియర్గా చెప్పాలంటే నాకైతే నన్ను ఎవరు చేయలేదప్పా, నిజంగా చెప్తున్నాను. ఈ ఛానల్ ద్వారా చూస్తారు కదా, అందరు చూస్తారు కదా. ఒకవేళ నేను తప్పు చెప్పుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా బ్రెయిన్లో, శోభ తప్పు చెప్తుంది అది ఇదని. ఇండస్ట్రీలో మాత్రం నన్నైతే మాత్రం, ఎందుకంటే నేను కొంచెం గుంటూరు దాన్ని కదా, కొంచెం ఎట్లుండేదాన్ని, ఇలా భయపడుతూ ఉండేదాన్ని కాదనమాట. కొంచెం స్ట్రాంగ్. ఇప్పుడు నేను టాకెటివ్ ఎట్లా మాట్లాడుతున్నాను అలానే మాట్లాడేసేదాన్ని. కొంచెం ధైర్యంగా కూడా ఉండేదాన్ని. దానితో ఇంకోటి ఏంటంటే, ఇండస్ట్రీలో మీరు అన్నట్టు కొంచెం డబుల్ మీనింగ్ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అదేదో కావాలని కాదు, ఎంటర్టైన్మెంట్ అంతే. మన ఇండస్ట్రీ అన్నది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. సో ఎంటర్టైన్ గురించి శోభ అది సాలిడ్గా వస్తుంది, మనం అక్కడ నడుచుకుంటూ వస్తుంటేనే అది చూడరా ఎంత సాలిడ్గా వస్తుందో అనుకుంటూ ఉంటారు. అది నాకు వినిపిస్తుంది. నేను నేర్చుకుంది ఏంటంటే ఇండస్ట్రీలో ఆ వర్డ్స్ నాకు అర్థమవుతాయి, కానీ అర్థం కానట్టు యాక్షన్ చేయాలి, తెలివిగా బతకాలి. అదే మెయిన్ కాన్సెప్ట్. మనకు అర్థం కాల, అవునా ఆర్టిస్ట్ నన్ను ఇట్లా అన్నాడా అని మన మనసుకు తీసుకుంటే, ఎదురు సమాధానం చెప్తే అదొక భయం. ఆయన పెద్ద ఆర్టిస్టు, ఇది అంటే ఏంటి నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు, మనకు లైఫ్ ఉండదు దాని తర్వాత. అలా అని లేదు, వాళ్ళతో మంచిగా ఉండి క్లోజ్గా ఉందామా. అప్పట్లో రూమర్స్ని బట్టి మరి ఏంటి క్లోజ్గా ఉంది కావు కదా, అర్థమైందిగా నేను అనింది, మరి ఏంటి ఓకేనా అనేస్తారు. అదొక భయం. ఏం చేయాలి అసలు అర్థం కానీ యాక్షన్ చేస్తే అయిపోద్దిగా. వాట్ ఏ టాలెంట్. అర్థం ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా, ఆ డైరెక్టర్ గారికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే ఇంకొక నేను ఆర్టిస్ట్ పేరు చెప్పను, ఆర్టిస్ట్ కూడా చాలా పెద్ద ఆర్టిస్టు, చాలా మంచి ఆర్టిస్టు. బట్ ఇక డబుల్ మీనింగ్ మాట్లాడతారు కాబట్టి మనం దాన్ని అది మైనస్గా తీసుకోకూడదు. అది ఇండస్ట్రీలో అదొక ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు.
ఆయనకి ఫ్రాక్చర్ అయితే ఒకటి ఇచ్చారు, ఇలా ఇలా అనుకోవడానికి ఒక ఎక్సర్సైజెస్ చేసేది లాంటిది ఒకటి ఇచ్చారు, ఆక్యుపంచర్ ఏదో ఇట్లా ఇట్లా అనుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ ఆర్టిస్ట్ పక్కనే ఉండి డైరెక్టర్ గారి పక్కన నేను అప్పుడే కార్ దిగి వస్తున్నా, మేకప్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ముందు హలో సార్ గుడ్ మార్నింగ్ అని అలవాటు కదా అందరికీ, అలవాటు ప్రకారం ఏమే ఇట్రా అన్నారు ఈ పెద్ద ఆర్టిస్ట్. వచ్చాను, ఏంటి సార్ ఆయనకి ఫ్రాక్చర్ అయిందంట చెయ్యికి, ఇలా 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 నువ్వు కొంతసేపు కూర్చోరాదు. అస్సలకి ఎంత బాధేసిందంటే ఆ మాటకి నాకు, చీ ఏంటి ఇంత భయంకరమా. కానీ నా ఎక్స్ప్రెషన్ అసలుకి, సార్ టైం అవుతుంది సార్ మేకప్ వేసుకోవాలి, అర్థం కాలేదా నేను చెప్పింది అన్నాడు. నాకు అలాంటివి అర్థం కాదని తెలుసు కదా సార్ మీకు, నువ్వు మరీ అసలు ఫారెన్ నుంచి దిగి వచ్చినట్టు చెప్తున్నావే నువ్వు. సార్ నాకు కొంచెం డిగ్రీ దాకా చదివాక ఇంగ్లీష్ బాగా వచ్చు, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతాను, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు కొంచెం. ఇప్పుడు ఆస్ట్రేలియాలో వచ్చాను కాబట్టి ఇంకా దారుణంగా అప్పుడు ఐ డోంట్ నో సార్ ప్లీజ్, నాకు అవి మీరు చెప్పినా అర్థం కాదు, నన్ను ఎందుకు అదిగోండి ఆవిడ వస్తుంది చూడండి, ఆవిడ అనండి, ఆవిడకి అర్థమవుతుంది, ఆవిడైతే ఓకే నన్ను వదిలిపెట్టండి, ఎందుకంటే నేను అర్థం కాని దాన్ని మీకు వేస్ట్ నేను అని అట్లా మనసు లోపల బాధ ఉన్నా దాన్ని దిగమింగుకొని డైరెక్ట్గా అలా మాట్లాడేసేసి పక్క వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని చూస్తే చాలామంది ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, నిజంగా నిలదొక్కుకోవాలి అనుకుంటే ఇట్లాంటివన్నీ. అది మాత్రం రాంగ్ అమ్మా, ఇప్పుడు వచ్చే వాళ్ళని గురించి నేను అది చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళకి నా మీద కోపం రావచ్చు, చాలా తెలివిగా వస్తున్నారు ఇప్పుడు వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను కదా, తెలుస్తుంది కదా వాళ్ళకి పెద్దవాళ్ళు అంటే ఏమాత్రం గౌరవం లేదు. మేము డైరెక్టర్ గారు వస్తున్నారంటే ఇట్లా నుంచోవాలి పైకి లేసి, అంటే అంత రెస్పెక్ట్. పెద్ద ఆర్టిస్ట్ బ్రహ్మానందం గారు లైక్ ఆయన కార్ దిగి వస్తున్నాడంటే మేకప్ చేసుకుంటున్నా తినేవాళ్ళమైనా సరే సార్ గుడ్ మార్నింగ్ వాళ్ళు కూర్చో అంటారు, అయినా అదొక రెస్పెక్ట్. మన పెద్ద ఆర్టిస్ట్ పక్కన చేస్తున్నాం, మన డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మన నోట్లో అన్నం పెట్టుకుంటున్నా ఇలా పైకి లేసి నుంచోవాలన్నమాట. అట్లా అంటే మీరు చెప్పడమే కాదు, చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు వస్తున్న వాళ్ళ గురించి అట్లాంటి కంప్లైంట్సే చేస్తున్నారు. అంటే వాళ్ళని అలా నెత్తి మీదకి ఎక్కించుకున్నారనా, లేకపోతే నెత్తి మీదకి ఎక్కించుకోవడం కాదు, ట్రెండ్ మారిపోయింది బాగా. అప్పుడున్నంత రెస్పెక్ట్ ఇప్పుడు ఎవ్వరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు నేను షూట్ చేస్తాను కదా, ఇప్పుడు నేను సీనియర్ ఆర్టిస్ట్ని. ఒకప్పుడు నేను 2007లో నా మ్యారేజ్ అయినప్పుడు కూడా ఆల్మోస్ట్ నేను కొంచెం సీనియర్నే. అప్పుడు జూనియర్స్ అప్పుడప్పుడు వచ్చిన పిల్లలు మమ్మల్ని చూసి నుంచునేవాళ్ళు, ఏదో మమ్మల్ని చూసి నిలబడాలి వీళ్ళు అని మేము కోరుకునేవాళ్ళం కాదు, బట్ అదొక రెస్పెక్ట్. మేము ఒక పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాం కాబట్టి చిన్న పిల్లలు మాకు ఇస్తున్నారు, కూర్చోనమ్మా బాగున్నారా, అదేంటంటే రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది అలా మాట్లాడుకుంటే. ఇప్పుడు ఎలా ఉందంటే రెస్పెక్ట్, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇట్లా అది వస్తే నాకేందిలే, ఆహా ఏం క్యారెక్టర్ అంట ఆమెది, అత్త క్యారెక్టరా, ఈ హీరోయిన్ కొత్తగా వచ్చింది అప్పుడే హీరోయిన్ వేషం ఇచ్చి ఉంటారు, అత్త క్యారెక్టరా ఈయన ఎక్కడ చూడలే అసలు. ఒక సినిమాలో మొన్న సీరియల్ అనుకుంటా, నేను స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మేకప్ వేసుకుంటామా, తర్వాత శారీ కట్టుకుంటాం, విగ్గు పెట్టుకుంటాం. మేకప్ వేసుకునే వరకు నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. అక్కడ కాలు మీద కాలు వేసుకొని అబ్బాయిలు సిగరెట్లు కాలుస్తూ ఉన్నారు, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అంట వాళ్ళు, నన్ను గుర్తుపట్టలే. మేకప్ అయిపోయాక శారీ కట్టుకొని వచ్చా, అయినా గుర్తుపట్ల. నా జుట్టు ఇట్లా ఉంటుంది కదా బాబు హెయిర్, దీన్ని మళ్ళీ మౌల్డ్ చేసి విగ్గు పెట్టాలి. విగ్గు పెట్టేటప్పుడు మెల్లమెల్లగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి. ఇదేంటిది మేడమ్మా, మేడం కాదు, ఇక వాళ్ళలో వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు, ఇదేంటి ఇక విగ్ పెట్టేసుకొని అంత రెడీ అయిపోయి రెడీ సార్ అని చెప్పి ఇలా కూర్చున్నా, ఇక మొత్తం నా ఫేస్ చేంజ్ అయిపోతుంది కదా. మేడం మీరా మేడం, మీరు ఇంద్రా సినిమాలో చేశారు కదా, మీరు ఆ సినిమా చేశారు కదా మేడం, మీరు బహుమతి సినిమా చేసేటప్పుడు బ్రహ్మానందం గారి పక్కన ఆ పక్కన ఒక ఆర్టిస్ట్కి వచ్చాను చూడండి ఫ్రెండ్ క్యారెక్టర్, నేనే మేడం అది. ఇప్పుడు చెప్తున్నాను అనమాట మీకు, అంటే స్టెప్ బై స్టెప్ చూస్తున్నారు నన్ను. మేకప్ అయిన తర్వాత ఒక ఎక్స్ప్రెషన్, విగ్గు పెట్టిన శారీ కట్టుకొచ్చాక ఒక ఎక్స్ప్రెషన్, అలా తయారయ్యారమ్మా ఇప్పుడు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరికెవరు రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లేదు. అసలు రెస్పెక్ట్ అన్నది పోయింది ఇండస్ట్రీలో. అసలు పెద్ద ఆర్టిస్ట్ డైరెక్టర్ గారికి రెస్పెక్ట్ ఇట్లా, అది చూసి మాకే బాధేస్తుంది. మాకు ఈ పైన పర్లా, డైరెక్టర్ గారు అంటే ఎవరు, హీఈస్ అ డైరెక్టర్. ప్రొడ్యూసర్ మనకి అన్నం డబ్బులు ఇచ్చి ఆయన అన్నం పెట్టి ఆయన, హీఈస్ అ ప్రొడ్యూసర్. వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు దెమ్. వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. వాడు ప్రొడ్యూసర్ వాడు వస్తే అంత మనకి అట్లా చూస్తున్నారు. అది మాత్రం నాకు అసలు ఇండస్ట్రీలో నచ్చండి, అదొక్కటే. ఏం చేద్దాం, వాళ్ళని మనం మార్చలేము. వాళ్ళు హై అయిపోయారు, మరి అట్లా ఎందుకు అయ్యారో దేవుడికి తెలియాలి, వాళ్ళ మనసుకు తెలియాలి.
ఓకే మేడం, అలాగే బ్రహ్మానందం గారి గురించి, ఎంఎస్ నారాయణ గారి గురించి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి గురించి మీరు వర్క్ చేశారు కాబట్టి ఒక్కొక్క మాటలు వాళ్ళ గురించి. అబ్బా, వాళ్ళ గురించి నేను చెప్పే అంత పెద్దదాని కాదు. వాళ్ళు ఎంత అంటే నాకు ఫస్ట్ డైలాగ్స్ మంచిగా చెప్పాలి అని నేర్పించింది బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు నాకు ఎంత హెల్ప్ చేశారంటే, ఆయనతో నేను దాదాపుగా ఒక 10 సినిమాలు చేస్తుంటాను. చాలా బాగా ఏవిఎస్ గారితో శ్రీరామదాసు సినిమా, మన రాఘవేంద్రరావు గారిది, తర్వాత కర్నూలు సుభాష్ చంద్రబోస్ సినిమాకి వెళ్ళాను. తర్వాత వీళ్ళంతా ఏవిఎస్ గారు కూడా ఇలా చెప్దామా అలా చెప్దామా డైలాగ్స్ కొన్ని నేను చిన్నగా ఉన్నప్పుడు, వాళ్ళు సీనియర్స్గా ఉన్నప్పుడు మనకి సరిగ్గా డైలాగ్స్ రాకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. ఈవెన్ మనమే ఆ ప్లేస్లో ఉంటే మనకైనా కోపం వస్తుంది. సింగిల్ షాట్లో అయిపోవాల్సింది ఎంఐ గురించి మళ్ళీ సెకండ్ టేక్ వెళ్ళిపోయామే. వాళ్ళకేంటంటే సీనియర్స్ కాబట్టి సెకండ్ టేకులు తీసుకోవడం ఇష్టం ఉండదు వాళ్ళకి. మనకేమో డైలాగ్ రావాలి. ఆయన వైఫ్గా యాక్ట్ చేసినప్పుడు ఎలా యాక్ట్ చేయాలి, ఆయనకి తగ్గట్టుగానే యాక్ట్ చేయాలి. నేనేదో బిత్రిగా యాక్ట్ చేస్తే ఆయన డైలాగ్ పోతుంది కదా. కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉండుండొచ్చు. నాకు కొన్నిసార్లు నన్ను కోప్పడి ఉండుండొచ్చు. అవి కూడా నేను చెప్తున్నా. ఎంఎస్ నారాయణ గారితో కానీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో నన్ను ఎప్పుడు కోప్పడలేదు. మల్లికార్జునరావు గారు మాత్రం ఒకసారి కోప్పడ్డారు నన్ను డైలాగ్ విషయంలో. తర్వాత బ్రహ్మానందం గారు కూడా నన్ను ఎప్పుడు కోప్పడలేదు పాపం. అసలు ఎవ్వరు వీళ్ళ విషయంలో మాత్రం నేను ఒకటి, ఈవెన్ హీరోల విషయంలో కూడా ఎవ్వరు కోప్పడలేదు నన్ను. శుభవేళ సినిమా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది చేసేటప్పుడు మాత్రం డైరెక్టర్ తేజ గారు నన్ను తిట్టారు. నేను లేటుగా వచ్చాను. ఆ రోజు లేటుగా వస్తే జస్ట్ బ్యాంగిల్స్ వేసుకుంటే అయిపోతుంది, షార్ట్లోకి వెళ్ళిపోవచ్చు, సాంగ్ జరుగుతుంది. బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను సార్, వేసుకుంటూ వస్తున్నాను సార్ అంటే కూడా ఆయన అప్పట్లో ఆయన చాలా కోపంగా ఉండేవాళ్ళు. తేజ గారు నిజమే, తేజ గారికి చాలా కోపం. ఇక ఆ కోపము నా మీద, నువ్వు లేటుగా వస్తావా అది ఇది అని. అసలు అన్ని రోజులు దాదాపు 15 days చేశాను ఆ షూటింగ్. నేను బెనర్జీ గారి వైఫ్ క్యారెక్టరు. అందరం ఆర్టిస్టులు అనమాట, అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అంతమంది ఆర్టిస్టులో ఫస్ట్ టైం నేనే లేటుగా వచ్చాను. ఒక 10 minutes అంత లేటుగా వచ్చా. అంతా రెడీ అయిపోయా, బ్యాంగిల్స్ వేసుకుంటూ రావాలి. నేను వచ్చినప్పుడే షార్ట్ రెడీ చేశారు, కానీ నన్ను అక్కడ నుంచోబెట్టి షార్ట్ చేశారు ఆయన. నేను వచ్చేస్తా లోపలికి. పోనీ ఫస్ట్ నుంచే షార్ట్ చేసేసుకుంటే నువ్వు లేటుగా వచ్చావు, నువ్వు పక్కన ఉండు అన్న ఒక అందం. నా ముందే స్టార్ట్ చేసి కెమెరా, నేను జస్ట్ నన్ను ఎంటర్ చేయకుండా నన్ను అక్కడ పక్కన కూర్చోబెట్టి చేయడం అన్నది నేను చాలా బాధపడిపోయా. అప్పుడైతే చాలా అసలు నేను నిజంగా ఏడ్చేసాను కూడా. కొన్నిసార్లు ఇండస్ట్రీలో నేను ఏడుస్తా. ఏమన్నా బాధ వచ్చినప్పుడు, ఇందాక చెప్పా కదా, నేను యాక్ట్ చేసేదాన్ని తెలియనట్టుగా అన్నప్పుడు పక్కకి వెళ్ళిపోయి ఏడ్చేస్తా. కొంతమందికి తెలిసి ఇండస్ట్రీలో నేను కొంచెం సెన్సిటివ్. ఇట్లాంటప్పుడు ఎప్పుడన్నా మీకు ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పి అంతా నేను మానేస్తే పోలా అని ఎప్పుడు అస్సలు నాకు అనిపించలే. ఓకే మేడం, మీరు ఇందాక చెప్పినటువంటి ఒక 2-3 సిచ్యువేషన్స్ నాకే చాలా బాధ అనిపించింది విన్నాక. అసలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఎలాంటి లక్షణాలు మెయిన్గా ఉండాలంటారు? ఫస్ట్ టాలెంట్ ఉండాలమ్మా. టాలెంట్ లేకపోతే అది, ఇక టాలెంట్ లేకుండా కూడా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళతో యాక్ట్ చేయిస్తున్నారంటే అదేదో పర్సనల్గా వాళ్ళకి ఏమన్నా రిలేషన్షిప్ ఉండుండొచ్చు. అది మనం కామెంట్ కూడా చేయకూడదు. మేబీ వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ రిలేషన్షిప్ మనకు తెలియదు కాబట్టి టాలెంట్ లేకపోయినా వాళ్ళని తీసుకొచ్చారు అన్న దానిలో దానికి ఒక అర్థం ఉంది. బట్ టాలెంట్ అన్నది పక్కా కావాలి. మనం ఇండస్ట్రీలో ఏం చేయడానికి వచ్చామో, యాక్ట్ చేయడానికి వచ్చాము. వితౌట్ యాక్టింగ్ వై ఎందుకు రావాలి ఇక్కడికి? మనం యాక్ట్ చేస్తున్నాం, మనీ తీసుకుంటున్నాం అంతే. అట్లా నన్ను అడిగితే మాత్రం అదైతే చెప్తా. రెండోది, చాలా తెలివితో ఉండాలి. అమ్మాయిలు అయితే చాలా తెలివితో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు చాలా మనలా చిన్న పిల్లల్ని అమ్మ నువ్వు మంచిగా యాక్ట్ చేయాలని చెప్పేవాళ్ళు తప్ప, మళ్ళీ మనతో పాటు అబ్బాయిలు కూడా వస్తుంటారు. ఇప్పుడు ఒక షూటింగ్ అంటే ఎంతమంది అబ్బాయిలు ఉంటారు? అమ్మాయిలు తక్కువ ఉంటారు, అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. బికాస్ అంటే టెక్నికల్ సైడ్ కానీ, డైరెక్షన్ సైడ్ కానీ, కాస్ట్యూమ్ సైడ్ కానీ, మేకప్ సైడ్ కానీ, ఎక్కడైనా సరే మోస్ట్లీ అబ్బాయిలే ఉంటారు. అందరు అబ్బాయిలు మంచిగా ఉండాలని లేదుగా. నిజమే. వాళ్ళు ఏదైనా అన్నా భయపడిపోయి పారిపోవడం అదొకటి మనకి ఉండకూడదు. తెలివిగా ఉండాలి. ఇక అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు అంటే ఇండస్ట్రీలోనే కాదు, బయట అయినా సరే కామెంట్స్ ఉంటాయి. కాలేజీల్లో అయినా కామెంట్స్ ఉంటాయి. ఆ కామెంట్స్ మనం సీరియస్గా తీసేసుకుంటే మనం వచ్చిన ఎయిమ్ మనకి దెబ్బతినేస్తుంది. సో తెలివిగా మసులుకుంటాం చాలా మంచిది. తెలివి లేనప్పుడు ఒకవేళ నేను ఇండస్ట్రీలో ఉండాలి అని కొంతమంది అన్నీ వదిలేసి వచ్చేస్తారు. ఇక వాళ్ళ ఇష్టం.
మనం ఏం చేయలేము. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు, మనం కామెంట్ చేయలేం కదా. మన పెద్దవాళ్ళలాగా చిన్నవాళ్ళకి ఏమైనా చెప్పాలి అంటే ఇలానే చెప్తా నేను. ఫస్ట్ టాలెంట్. ఓకే, ఫస్ట్ మెయిన్ టాలెంట్ని నమ్ముకోవాలి, తెలివిగా ఉండాలి అంతే. ఇంకా వేరేగా వస్తే ఇంకెవ్వరు ఏం చేయలేరు. ఓకే మేడం, మీరు ఎప్పుడన్నా ఇద్దరు అబ్బాయిలే అని చెప్పారు కదా, అమ్మాయి ఉంటే బాగుండని ఫీల్ అయ్యారా? ఎప్పుడు ఫీల్ అవుతా. ఫీల్ అయ్యారని చిన్నగా అడగొద్దు. నేను ఎప్పుడు ఎవరన్నా చిన్న బేబీని చూసినా షాపింగ్ సెంటర్లో, ఈవెన్ నా కో ఆర్టిస్టులకైనా సరే, నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు అమ్మ అబ్బా అదృష్టవంతురాలువే. అదేంటి నువ్వే అదృష్టవంతురాలు కదా, నీకు ఇద్దరు అబ్బాయిలు, ఏం కాదు ఇవాళ రేపు అబ్బాయిలు కదా, అమ్మాయిలే బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు ఒకవేళ అత్తగారింటికి వెళ్ళినా వాళ్ళ బ్రెయిన్ అన్నా ఉంటుంది, బాడీ లేకపోయినా బ్రెయిన్ అయినా ఉంటుంది. మా అమ్మ మా నాన్న తిన్నారా లేదా, ఈవెన్ మనమైనా ఇద్దరం అమ్మాయిలు అమ్మ నాన్న ఎట్లున్నారో ఆలోచన చేస్తూనే ఉంటాం. అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నా మనతో పాటు పక్కనే ఉంటుందిగా కోడలు, ఆమె మంచిగా ఉండాలని లేదు కదా, అది ప్రాబ్లం. సో నేను చాలా ఫీల్ అయ్యా అమ్మాయి లేరని. మా దేవుడు నాకు ఇద్దరు అబ్బాయిలు ఇచ్చాడు. గాడ్ విల్లింగ్ లేకుండా ఏం కాదు కదా. నా ఇద్దరు అబ్బాయిలు మరి ఏ పర్పస్ వాళ్ళు ఏం చేయబోతున్నారో, అంటే పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారో గాడ్ బ్లెస్సింగ్స్తో అది ముందు చూడాలి. మీరైతే చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం. నాకు వచ్చిన ఒక రూమరే అనుకోండి, మీరు పెళ్లి కాకముందు ఇక్కడ వెంకటరావు నగర్లో ఉన్నప్పుడు ఊరికే ఇల్లులు మార్చారు, బాగా గొడవ చేసేస్తారు అన్నట్టుగా వచ్చాయి. సో అవి ఎంతవరకు నిజమంటారు? ఇల్లులు అయితే మార్చలేదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు అసలు ఫస్ట్ నాకు నచ్చని థింగ్ ఏంటంటే ఇల్లు చేంజ్ చేయడం. ఎందుకంటే నేను పెళ్లి కాకముందే నా ఇల్లు, నా సోఫా, నా యూ షేప్ సోఫా, ఇల్లుని మంచిగా పెట్టుకోవాలి, నా షీల్డ్లు ఎప్పుడు తుడిపించాలి పనుల చేత, తర్వాత నా ఫ్రిడ్జ్ ఇక్కడ ఉండాలి, నా డబుల్ కాట్ ఇట్లా ఉండాలి, అద్దం ఉండాలి, నాకు ఇట్లా ఉండేది కొంచెం, నాకు అవన్నీ ఇష్టం. సో నేను ఇల్లు ఉన్నప్పుడు ఇల్లులు అన్నీ మారుస్తూ ఉంటాయి, పాడైపోతాయి కదా. ఫస్ట్ అసలు ఇల్లు మార్చాల్సినంత అవసరం ఏంటి? గొడవలు పెట్టుకుంటా అంటే మాత్రం దానికి నేను ఒక రీజన్ చెప్తా. ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఊరుకునేదాన్ని కాదు, నేను ముందే చెప్పాను, కొంచెం ధైర్యంగా ఉండేదాన్ని. నాకు గొడవలు, అది గొడవ అవుతుందో లేదో తెలియదు, కానీ నేను కొంచెం ర్యాష్గానే మాట్లాడేదాన్ని. నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా పనివాళ్ళతో, నాకు అమ్మ నాన్న లేరు కదా నాతో పాటు, వచ్చిపోతుండే వాళ్ళు అంతే. నాకు వెనక సపోర్ట్ లేకపోయేసరికి నాకు నేను ధైర్యం తెచ్చేసుకున్నా. ఆల్రెడీ నేను ధైర్యం తెచ్చేసుకున్నా, నా ఇండస్ట్రీ నాకు అది ముందు లెసన్ లాగా ఒకటి నేర్చేసుకున్నా. ఒక్కదాన్ని ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ విత్ మై ఫ్రెండ్స్, చెప్పాను కదా ఒక ఫ్రెండ్తో ఉండేదాన్ని, తర్వాత అలా 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 జస్ట్ 2 years నేను కష్టపడ్డా. అట్లా ఒక్కసారి నా ఫర్నిచరు, నేను ఒక ఇల్లు క్రియేట్ చేసుకున్న తర్వాత నేను అదే ఇంట్లో ఉన్న, వెంగళరావు నగర్లోనే ఉన్నా, అదే ఆశ్రిత ఎన్క్లేవ్, అదే 504లో ఉన్నా. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఈ సినిమా అమ్మాయి నైట్లో కొన్నిసార్లు లేట్ నైట్ అవుతుంది, గేటు వాచ్మెన్ తీయాలి, ఫ్లాట్ కదా అది, వాచ్మెన్ తీయాలి. ఈ వాచ్మెన్ వెళ్ళిపోయి ఒక కమిటీ ఉంటుంది కదా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరరు, ఇలా సెక్రటరీ, ఫ్లాట్స్కి ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి చెప్పేసేవాడు, అమ్మ రాత్రి 3 గంటలకు వచ్చింది, అమ్మ నాకు 4 o'clock వచ్చింది, పొద్దున్నే 6కి వెళ్ళిపోయింది. ఒక్కదాన్నే ఉండేదాన్ని కదా, ఈయన అన్ని అప్డేట్స్ ఇస్తా ఉండేవాడు వాళ్ళకి. మరి వాచ్మెన్ కదా, ప్రతి ఒక్కళ్ళు అప్డేట్ కావాలి కదా, అందులో మనం కొంచెం స్పెషల్గా ఉన్నాం కదా. తర్వాత నేను పెళ్లి కాకముందు ఏంటంటే నాకు కొంచెం ఎవ్రీ సాటర్డే డిస్కోస్కి వెళ్ళడం నాకు బాగా అలవాటు, నాకు ఇష్టం. కొంచెం 1 week అంతా కష్టపడి పనిచేసాం కదా, కొంచెంసేపు డాన్స్, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి డాన్స్ వేసుకుందాం. అలా సాటర్డే డిస్కోకి వెళ్ళినప్పుడు midnight 1 o'clock రావటం. గ్రీన్ పార్క్ అని ఒక హోటల్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు మార్చేసినట్టున్నారు పేరు. midnight బిర్యానీ అని దొరికేది 12 o'clockకి, వెళ్ళి బిర్యానీ తిని రావటం. పనుల్లో నాకు ఫ్రెండ్స్ అంటే నాకు డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది, చెప్పడం మర్చిపోయా. వెంగా బాయ్స్ వెస్టర్న్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అని అది పెట్టాను. అది మాస్టర్స్ని పెట్టి అందులో కొంతమంది లేడీస్ కానీ ఫ్రెండ్స్ లాగా, అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళతో డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళతో వాళ్ళని తీసుకొని డబ్బులేనే పెట్టేదాన్ని, ఎందుకంటే నేను మనీ సంపాదిస్తున్నాను కాబట్టి అక్కడికి. తర్వాత బ్యూటీ పార్లర్, శోభాస్ బ్యూటీ పార్లర్ అని అందులోనే పెట్టా, మార్నింగ్ పార్లర్, ఈవినింగ్ డ్యాన్స్. అలా ఖాళీగా ఉండకుండా ఒక్కదాన్నే ఉన్నాను, డిపెండెంట్ని కాదు, నాకు ఏమీ ప్రాబ్లం ఏం లేదు, అలా పెట్టాను. అలా కొంచెం మంది ఫ్రెండ్స్ అయ్యారు, బట్ నాట్ ఇండస్ట్రీ. వాళ్ళ ఇండస్ట్రీలో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. అందరూ హాయ్ అంటే అందరూ బాగా మాట్లాడతారు, హలో. మరి ఇంటికి వెళ్ళిపోయి షాపింగ్కి వెళ్ళిపోయి సినిమాలకు వెళ్ళిపోయేంత ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు నాకు, ఎవరు లేరు, అంత బయట వాళ్ళు 2-3. అలా వెళ్ళినప్పుడు ఇది అప్డేట్ ఇచ్చాడు. అప్డేట్ ఇస్తే వీళ్ళంతా ఏమనుకున్నారంటే ఒక యూనిటీగా ఏర్పడిపోయి, ఈవిడేంటి అసలు ఒక్కతే వస్తుంది, రేపు పొద్దున ఏమన్నా అయిందనుకో మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది, మన అపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, అంత ఫ్యామిలీస్, ఈ ఒక్కటే ఏంటి ఇట్లా అనుకున్నారు.
అనుకున్న తర్వాత ఒకసారి అందరు కలిసి వచ్చారు ఇంటికి, తలుపు కొట్టారు. తలుపు తీసా, మీతో కొంచెం మాట్లాడాలండి అన్నాడు. చెప్పండి అన్న, కూర్చోండి అన్న. నేను కూర్చునే అంత ఏం కాదు, జస్ట్ చెప్పేసి వెళ్ళిపోతామన్నారు. ఓకే చెప్పండి అన్న. మా ఫ్లాట్స్లో బ్యాచులర్స్ని ఉండనివ్వట్లేదు మేము, ఏమనుకోకుండా మీ ఓనర్కి చెప్పి మీరు ఖాళీ చేస్తారా అన్నారు. నాకు షాక్ అసలు. అంటే నాకు పెళ్లి కాలేదు కదా, బ్యాచులర్ని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సినిమా అమ్మాయిని పంపించేయాలి, వాళ్ళ ఇంటర్నల్ ఉంది, లోపల ఉంది. కానీ బయటికి చెప్తే నేను ఎక్కడ బాధపడతాను. సో నాకు ఫ్రెండ్స్ కూడా లేరు ఇంటికి రావడానికి. నేను మాట్లాడితే పొద్దున్నే డాన్స్ ఇన్స్టిట్యూట్లో ఉంటా, మళ్ళీ ఒక్కదాన్నే వస్తాను. నాకు పనులు, నేను గోలా అట్లా ఉండేదాన్ని. ఎట్లయినా సరే ఈ అమ్మాయిని ఖాళీ చేయించాలనుకొని, బ్యాచులర్స్ వద్దండి, బ్యాచులర్స్ని మేము వీఆర్ నాట్ అంటే ఎలవ్ చేయట్లేదు, సో అంతా ఫ్యామిలీసే కాబట్టి మీరు వెళ్తారా అన్నారు. దాన్ని నేను కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని బ్యాచులర్నా నేను ఏం తప్పు చేస్తున్నానని నన్ను వెళ్ళిపోమంటున్నారు అంటే, ఒక సినిమా ఆర్టిస్ట్ అనేగా మీకు బాధ. మరి నా సినిమా షూటింగ్స్ని బట్టి నేను అదే టైంకి రావాలి. నేను ఎక్కడ ఉంటాను ఇప్పుడు? నేను ఫ్లైట్ దిగాను 1 o'clockకి, నేను ఫ్లైట్లో వచ్చాను, మన ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చాను. అది ఆ ఫ్లైట్ 10-11 అయింది. అక్కడ నుంచి బేగంపేటలో ఉండే అప్పుడు ఫ్లైట్ ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎట్లయినా 1 hour పడుతుంది, ½ an hour అట్లా. ఇంటికి వచ్చేసరికి అంతే పడుతుంది. నేను ఆ ఎయిర్పోర్ట్లో ఉండలేనుగా తెల్లారి రావడానికి. మళ్ళీ తెల్లారి పొద్దున్న వస్తే అదొక గోల, ఇది నైట్ అంతా ఎక్కడ ఉండి వచ్చింది, తెల్లారి వచ్చిందని అది చెప్పుకుంటారు. ఏంటి గోల? మరి నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నాకు ఇట్లానే ఉంటాయి టైమింగ్స్ అని మా ఓనర్ దగ్గరికి వెళ్ళా. అది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, అంటే ఓనర్ వాళ్ళ అమ్మాయిది, అంటే వాళ్ళకి సంబంధించింది. అది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళకి సంబంధించింది. బసవరెడ్డి గారని ఓనర్. వెళ్ళేసేసి రెంట్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి, ఎందుకండి 3500 రెంట్, అప్పట్లో 3500 రెంట్, మీకు అంత డబ్బు ఉంది కదా, అమ్మేసుకోరాదండి ఫ్లాట్స్ అన్ని, ఏదో మాట్లాడి చెప్పా. వాళ్ళ వైఫ్ కూడా నాకు క్లోజ్. అవునండి ఆ ఫ్లాట్ అమ్మాలనుకుంటున్నాం మేము. ఏంటి అంటే వీళ్ళు ఆయనకి ఫోన్ చేస్తారు ఆల్రెడీ ఓనర్కి, ఇలా మీ ఇంట్లో అమ్మాయిని ఖాళీ చేయించేసేయండి, బ్యాచులర్స్ మేము వద్దాం అనుకుంటున్నాము, నైట్లలో వాచ్మెన్ 1 గంటకు లెగాల్సి వస్తుందంట, 2 గంటలు లెగాల్సి వస్తుందంట, లేచి తలుపులు. నాకు కారు ఉంది కదా, ఎసెంట్ ఉండేది నాకు, కారు లోపల పెట్టాలి. ఒక్కదాన్ని అయితే ఎక్కడో పక్క గేట్లోంచో ఎట్లనో వెళ్ళిపోయేవాళ్ళం, వాచ్మెన్ అంత అవసరం లేకుండా. కారు లోపల పెట్టాలి కదా, పక్క వాచ్మెన్ లెగాలి, తాళం వేస్తాడు కదా గేట్కి. సో అని ఇచ్చారంట. అవునండి, ఆయన కూడా నాకు అమ్మాలని కాదు, అమ్మేసేద్దాం, నన్ను ఖాళీ చేయించేద్దాం. ఓకే ఓకే. సో ఖాళీ మీరు అమ్మాలనుకుంటున్నాం అన్నాడు. ఖాళీ చేయమని చెప్పలేదు ఆయన, అబద్ధం ఎందుకు. సో అవునా అండి, నాకే అమ్మొచ్చు కదండి అన్నా నేను. అప్పట్లో 7.5 lakh ఆ ఫ్లాట్. ఇవాళ రోజున 30 లక్షలు ఎంత ఉంది, కానీ అప్పుడు సంగతి చెప్తున్నా. 7.5 lakh అంటే అప్పుడు డబ్బులు కూడా ఎక్కువే కదా. 7.5 lakh అంటే నాకు ఎక్కువే, ఒక్కదాన్నే ఉండేదాన్ని కాబట్టి. మా డాడీకి ఫోన్ చేశాను. ఓకే, బట్ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఫ్లాట్స్లలో ఎవరికి తెలియకూడదు అన్నాడు ఆయన. ఎందుకంటే నేను అంటే టైం టు టైం రెంట్ ఇచ్చుకుంటా వచ్చాను కదా, నా అంత మంచి టెనెంట్ ఎవరు ఉండుండరు అంతకుముందు. సో ఏ ఓనర్కైనా అదే కావాలి, టైం టు టైం మంచి ఇంట్లో అందరితో మంచిగా ఉండాలి సొసైటీలో, అండ్ ఏం పిచ్చి పనులు చేయకూడదు, టైం టు టైం రెంట్ ఇవ్వాలి. ఎవరైనా అదే కదా కోరుకునేది. సో ఆయన ఒక్కటే మాట అన్నాడు, మీకు నేను ఇస్తానండి, కానీ రిజిస్ట్రేషన్ మీ పేరు మీదకి అయ్యే వరకు ఎవరికి చెప్పొద్దు. సరే సార్. మా డాడీకి ఫోన్ చేశా, టక్క ఎక్కడ ఏ లోను గీని ఏమీ లేదు, ఇక మొత్తము మనీ గ్యాదర్ చేసేసుకుందాం. కార్ పార్కింగ్ ఒక 50,000 అన్నాడు. ఓకే అనుకుందాం. అంతా గ్యాదర్ చేసేసుకొని ఒక్కటేసారి మనీ ఇచ్చేసేసి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి అర్థం కావట్లా, ఇవిడికి ఇన్ని చెప్పాము ఖాళీ చేయట్లేదేంటి, చెప్పి 1 month అయిపోయింది, 2 months అయిపోయింది. ఆయనకు కూడా ఫోన్ చేస్తున్నారు, ఏంటండి మీ ఆవిడ ఖాళీ చెప్పండి. ఖాళీ ఉన్న పని ఎవరు చేపిస్తారు, కనీసం ఒక 2-3 months అన్న ఇస్తారు కదా ఇల్లు చూసుకునే వరకు. పాపం ఒక్క ఆడపిల్ల అంటే ఆయన చెప్పుకొస్తున్నాడు. నాకేమో డైరెక్ట్గా ఖాళీ చేయమని నాకు చెప్పలేకపోతున్నారు. ఎవరైనా 2 months టైం ఇచ్చి, అమ్మ 2 months అడ్వాన్స్ అంత అయిపోయింది కదా, నెక్స్ట్ ఖాళీ చేయి అని చెప్తారు ఎవరైనా సరే, అది రూల్. 2 months అయిపోయాక వీళ్ళు నన్ను అట్లా అడగకుండా ఏమి అంటే తెలివిగా వాచ్మెన్ పంపించి కింద మేము పేర్లు రాయిస్తున్నాము, అంటే ఫ్లాట్స్ ఓనర్స్ పేరు రాయిస్తున్నాము, ఈ పేపర్ మీద మీ ఓనర్ పేరు రాయించండి అని పంపించాడు. అసలు ఎంత అంటే నిజంగా వాళ్ళకి ఎంత షాక్ ఇచ్చానంటే, నిజంగా దేవుడు నా ఎందున్నాడో ఏమో మరి. ఓనర్ పేరు అమ్మ శోభమ్మ మీ ఓనర్ పేరు అంట రాయమంటున్నారు. వాళ్ళకి తెలియదా నా ఓనర్ పేరు? రాసుకోలేరా? నేనే రాసి ఇవ్వాలా? అందరు రాసేసారు. నేను ఓనర్ పేరు రాయమంటే శోభారాణి అని రాశా ఓనర్ పేరు.
అప్పుడు పండింది సినిమా సీన్. నేను ఎక్కటే చెప్పలా, ఆయన వెళ్ళిపోయి ఇచ్చేసాడంట. ఆయనకి పేర్లు ఇంగ్లీష్లో తెలియదు కదా, వాచ్మెన్కి ఇచ్చేసాడు. ఆవిడ టెనెంట్ పేరు కాదు, ఓనర్ పేరు రాయించుకురమ్మన్నారు. మళ్ళీ వచ్చాడు పేపర్ వేసుకొని, అమ్మా నీ పేరు కాదంట, టెనెంట్ అద్దెకుండే వాళ్ళ పేర్లు కాదమ్మా, ఓనర్ పేరు అంట రాయమని చెప్పి, నేనే ఓనర్ని వెళ్ళి చెప్పుకోపో అన్న. పడింది మళ్ళా మామూలు పంచి కాదు, ఏ ఇంట్లోనైతే ఉంటున్నానో రెంట్కి అదే ఇంటిని కొనేసేసి నా పేరు రాసేసి శోభారాణి అని చెప్పి రాసి ఇచ్చి పంపించాను. పంపించగానే వాళ్ళు షాక్ అయిపోయి వచ్చారు పైకి, ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చేసి పైకి, మేడం మీ పేరు రాశారేంటి, కొన్నారా? అప్పుడు పొలైట్గా మాట్లాడేస్తున్నారు. అప్పుడు అసలు అమ్మ నేనా యాక్ట్ చేస్తుంది మీరా నాయన అనుకున్న మనసులో, యాక్టర్స్ నేనా మీరా, మిమ్మల్ని తీసుకెళ్తే ఒక సినిమా చేస్తే మంచిగా 100 days ఆడుతుంది, అంత యాక్టింగ్. కూర్చోవచ్చా మేడం, కూర్చోండి అన్న. మీరు కొన్నారా, ఎంత కొన్నారు, ఎంత? నేను చెప్పా 10 lakhs కొన్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయిందా, మీ పేరు మీద పడిపోయింది, లేదంటే మీ డాడీ పేరు మీద? మీకు దేనికండి, నేను రాసిచ్చాను, మీరు ఆ పేరే రాయండి, ఓనర్స్ అసోసియేషన్లో కే శోభారాణి, అంతే. అప్పటి నుంచి ఇక నాతో అసలు నన్ను ఆ వైపు కూడా చూడరు ఎవరు. నేను జమ్మన అప్పటిదాకా వాచ్మెన్ తీసేవాడు, కొన్నిసార్లు కొంచెం గేట్ ఇట్లా ఉందనుకో, ఆ కోపం మీద కార్తో గుద్దేసేదాన్ని గేట్ని, అంత కోపం వాళ్ళు అంటే. ఎందుకంటే ఓనర్ని నేను ఆ ఫ్లాట్ ఓనర్ని, నువ్వు ఎలా ఓనరో నేను అలాగే. నువ్వు గేట్ తీయమంటే వాచ్మెన్ గేట్, ఈవెన్ నేను ఇచ్చిన మెయింటెనెన్స్ డబ్బులతో మన వాచ్మెన్ని మనం పోషిస్తున్నాం, వాడు తీయాలి, హీ హ్యాస్ టు కమ్ అండ్ ఓపెన్ ద డోర్ అని అనుకున్నా. వెంకటయ్య ఆయన పేరు, రా. ఎంత గట్టిగా పిలిచేదాన్ని అంటే, ఇప్పుడు అన్నావు కదా గొడవలు పెట్టుకున్నా, ఎస్ అక్కడ స్టార్ట్ అయిపోయింది నా గొడవలు మామూలుగా పెట్టుకునేదాన్ని కాదు. ఏంటి, వాటర్ గురించి, దేని గురించి అని, ఎందుకు నాకున్న రైట్స్ అడిగే రైట్స్, మెయింటెనెన్స్ ఇస్తున్నా ఓనర్ని, మాట్లాడితే ఓనర్ని, మొత్తం రివెంజ్ తీర్చుకున్నారు అనమాట. మామూలుగా కాదు, అట్లా ఇల్లు కొనేసానబ్బా. నేను అంత 20 when I was 25, 26 లైక్ దట్ నాకు ఓన్ హౌస్ ఉంది, వచ్చేసింది ఓన్ హౌస్. ఓకే మేడం, మీ పిల్లలు ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇండస్ట్రీలోకి వస్తారంటే మీరు ఎంకరేజ్ చేస్తారా? మరి ఎంకరేజ్ చేస్తానంటే మా హస్బెండ్ ఒక్కటే అన్నాడు. నేనేంటంటే క్రిస్టియన్లో కన్వర్ట్ అయిపోయాను. మా హస్బెండ్ క్రిస్టియన్ కాబట్టి మా మదర్ క్రిస్టియన్ ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుని క్రిస్టియన్లో కన్వర్ట్ అయిపోయాను. ముందు హిందూ, క్రిస్టియన్లో కన్వర్ట్ అయిపోయాక మా హస్బెండ్ ఒకటే అన్నాడు, మనకి ఫస్ట్ బాబు కనుక పుడితే మనం జీసస్కి అంటే డెడికేట్ చేసేద్దాం, వాడు జీసస్ దాని మీదే అంటే ఆ రిలీజియన్లోనే వాడు అట్లా అయిపోవాలి అని అన్నాడు. మా హస్బెండ్ అలా అనుకున్నాడు కాబట్టి నేనైతే ఎంకరేజ్ చేయను పిల్లల్ని రావాలని. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు తెలుసు, నాకు వెనక ఎవరు లేరు. అఫ్కోర్స్ వాళ్ళకి నేను వెనకున్నా, కానీ నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అదే నేను కంటిన్యూ చేస్తున్నట్టయితే ఇప్పుడు నేను ఎంత రేంజ్లో ఉండేదాన్నో అందరికీ తెలుసుండేది. ఎందుకంటే అప్పుడు నేను ఒక రేంజ్లో ఉన్నాను కాబట్టి. సో నాకు గ్యాప్ వచ్చింది. సో నేనే నిలదొక్కడమే కొంచెం ఇప్పుడు కష్టంగా వస్తున్నా ఇప్పుడిప్పుడే. మళ్ళీ వాళ్ళని పిల్లల్ని వాళ్ళ చదువు తీసేసి, ఇంకొకటి మా హస్బెండ్ సైడ్ కూడా ఈ ఫీల్డ్ అయితే లేరు. సో నేనైతే ఎంకరేజ్ చేయను నా పిల్లల్ని. మనం అనుకుని జరుగుతుంటే లైఫ్లో. ఓకే మేడం, సీరియల్స్లోనే కానివ్వండి, సినిమాల్లోనే కానివ్వండి, మీకు బాగా నచ్చిన డైలాగ్స్ కొన్ని చెప్పండి. నాకు సినిమాల్లో అయితే ఇక మీకు తెలిసినట్టే, మీది తినాలి మాది తినాలి, మీది తినాలి మాది తినాలి మనది తినాలి అని చెప్పి అదొకటి మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి, ఇప్పుడు గీతాంజలి సీరియల్ జీ తెలుగులో అంటే రీసెంట్గా చేశాను కాబట్టి అందులో ఏంటంటే హీరోయిన్ ఇద్దరు డబల్ రోల్, ఒక అమ్మాయి ఏమో దెయ్యం, ఒక అమ్మాయి ఏమో మామూలు అమ్మాయి. ఇద్దరు నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి వస్తారన్నమాట, దెయ్యానికి చేసుకోవాలని. ఇంకొక అమ్మాయి ఏమో డాక్టర్ క్యారెక్టరు, చెల్లెల క్యారెక్టర్. ఆ అమ్మాయిని అన్ఫార్చునేట్లీ ఇచ్చి పెళ్లి చేస్తాం మా అబ్బాయికి. ఆ అమ్మాయి పేరేంటంటే అంజలి, దెయ్యం పేరేమో గీతాంజలి దాని పేరు. అయితే గీత క్యారెక్టర్గా ఉన్నప్పుడు నా వైపు ఇలా చూసేసి, ఏమే కాంతం నన్ను నువ్వు వద్దంటావా అంటది. నేనేమో ఎవత్తవే నువ్వు, అసలు నీకు డబ్బు లేదు ఏమీ లేదు, నిన్ను నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానా? లేదు, నీ చెల్లెల్నే ఇచ్చి పెళ్లి చేస్తా, ఎందుకంటే అది డాక్టర్ కదా, బాగా డబ్బులు సంపాదిస్తుంది కదా అని అంటుంటా. అంటే డాక్టర్ ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ అమ్మాయి కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అలా అనొద్దు అత్తయ్య, నాకు మా అమ్మ మా నాన్న నా అక్క కంటే ఇంకెవ్వరు లేరు అత్తయ్య అంటది. దాన్ని కూడా నేను వదిలిపెట్టను, కోడలు కదా. ఏంటే
ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, కాళ్ళు ఎరగొడతా ఇంకోసారి అలా మాట్లాడేవంటే, అర్థమైందా? ఇగో మాట్లాడదు, అసలు నువ్వు మాట్లాడడానికి నీకు అసలు అర్హతే లేదు. ఇంకొకసారి నో తెరిసావంటే కాళ్ళు చేతులు ఎరగొట్టి నీ చేతిలో పెడతా. అట్లా అనమాట. అట్లాంటి క్యారెక్టర్స్ ఎక్కువ అనమాట నేను చేసేది కొంచెం. ఇప్పుడు పక్కింటి అమ్మాయిలో కూడా అబ్బో చెప్పారులేండి శివగామి గారు, నువ్వు శివగామి అయితే ఏంటి, నాకు ఇస్తా అన్న డబ్బు ముందు నాకు ఇవ్వండి అంతే, నాకు డబ్బు కావాలి అంతే. డబ్బు నా క్యారెక్టర్స్ అని ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి అంటే డబ్బుకి బాగా ఇంట్రెస్ట్. డబ్బు, వా ఇంత డబ్బా, చేసేస్తా అయితే నా కొడుకు నుంచి పెళ్లి చేసేస్తా, ఇంత డబ్బు వచ్చిందిగా నాకు డబ్బే కావాలి. డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇచ్చే క్యారెక్టర్స్ అట్లా ఉన్నాయి. అట్లా బాగా నెగిటివ్ ఫుల్ కనెక్ట్ అయిపోతారు. నెగిటివ్. మళ్ళీ అందులో కామెడీ కూడా ఉంటది, కొంచెం కామెడీ విలన్ లాగా నన్ను క్రియేట్ చేస్తారు ఇప్పుడు. పోన్లేండి మేడం, మీరు అనుకున్నది కొద్దిగా టచ్ అయింది అనమాట. ఓకే మేడం, మీరు చాలా చక్కగా మాట్లాడారు. మీరు ఇంతే ధైర్యంగా నిజంగా ఒక మంచిగా ఇంకా ఫ్యూచర్లో ఫిలిమ్స్లోకి రావాలి, మంచి మంచి క్యారెక్టర్లు వేసి మమ్మల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి. చాలామందికి మీరు ఈ మాటలన్నీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా మంచి టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నువ్వు కూడా మంచిగా యాంకరింగ్లో బాగా రావాలని నేనైతే పెద్దదానిలాగా నిన్ను బ్లెస్ చేస్తున్నాను. మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు నాకు అదే ఉండాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అదే చెప్పాను, ఆ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అలా వండుకుంటూ పోతే వాళ్ళ యొక్క కొన్ని టిప్స్ తీసుకుంటూ వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళది నడుస్తూ వాళ్ళ నడవడికలో నడుస్తూ ఉంటే డెఫినెట్గా మీరైతే మంచి రేంజ్లోకి వెళ్తారు. ఇప్పుడు వచ్చే పిల్లలకైతే నేను అదే చెప్తున్నాను. ఆ టాలెంట్ నీలో ఉంది, నువ్వు బాగా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నేను మీ కృష్ణ భగవాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ.